స్టార్ట్ చేయాలనుకున్నాం, ఏమేమి చేయాలి? ఓకే, సో ఏమేమి చేయాలో తెలిస్తే ఈజీయా. బట్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసే ముందు 7 స్టెప్స్ చెప్పే ముందు నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ 7 స్టెప్స్ చాలా ఈజీ అండి. ఎంత ఈజీ అంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు, అంత ఈజీ స్టెప్స్. మీకు డౌట్ రావచ్చు, వెంటనే డౌట్ వస్తుంది. ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి వస్తుంది అంటే, ఇంత ఈజీ స్టెప్స్ అయితే ఎందుకు అందరూ సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు కొందరే సక్సెస్ అవుతున్నారు అడిగితే, ఇక్కడ నేను స్టార్టింగ్ ముందు చెప్తున్నానండి, ప్లీజ్ డోంట్ మైండ్, నాకు ఒక రిక్వెస్ట్ అనమాట. ఏంటి అంటే ఈ 7 స్టెప్స్ 365 డేస్ 7 డేస్, ఓకే, 365 రోజులు ఎవరైతే కన్సిస్టెన్సీగా పెర్సిస్టెన్సీగా చేస్తారో వాళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారండి. మీకు ఫార్ములా చెప్పేసాను, సీక్రెట్ చెప్పేసాను. స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. బట్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే, ఎవరైతే కన్సిస్టెన్సీగా పర్సిస్టెన్సీగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా డామ్ షూర్ ఇంకా. ఓకే, సో నేను చెప్పాల్సిన వాళ్ళు చెప్పేస్తానండి. కాబట్టి ప్రతి స్టెప్ మీరు కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఓకే, అండ్ వేర్ టు స్టార్ట్, విత్ హూమ్ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఈ రోజు బిజినెస్ లో కొత్తగా ఎంటర్ అయిన డిస్ట్రిబ్యూటర్ కి ఖచ్చితంగా మైండ్ లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఏం ఆ క్వశ్చన్స్ అంటే, సో నేను ఎక్కడ మొదలు పెట్టాలి, నేను ఎవరితో మొదలు పెట్టాలి, ఏ రోజును మొదలు పెట్టాలి. సో ఏంటంటే క్వశ్చన్ అంటే వేర్ టు స్టార్ట్, విత్ హూమ్ టు స్టార్ట్, వెన్ టు స్టార్ట్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అందరికీ వస్తాయి మైండ్ లో, నాకు కూడా వచ్చిందండి. సో దానికి సింపుల్ ఏంటంటే ఎనీవేర్, ఎనీ టైమ్ అండ్ విత్ ఎనీ వన్. మీరు ఏదైనా ఒక ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఎక్కడ పెట్టాలో మీరు ఆలోచించుకోవాలా, అది ఏ సంబంధించింది పెట్టాలో ఆలోచించుకోవాలి, దాని మీద ఇన్వెస్ట్మెంట్లు దాని రకరకాలుగా ఉంటాయి. బట్ వెస్టీజ్ మాత్రం ఉన్న పలంగా ఉన్న చోట నుంచి ఉన్న చుట్టూ ఉన్న పీపుల్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఏదైనా వ్యాపారం అలా చేయడానికి అవకాశం ఉంటుందా మీకు? చూడండి బయట లేదండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక బాగా ఎక్కువ దాన్ని ఏమంటారంటే, అసలు వర్షాలే లేని చోట మీరు గొడుగులు అమ్మితే ఎలా ఉంటుంది? మీ బిజినెస్ సక్సెస్ అవుతుందా? అవ్వదు. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే విపరీతంగా వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఎప్పుడు కూడా చలిగా ఉంటది వాళ్ళకి. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంటది. అక్కడ తీసుకెళ్లి మీరు ఫ్రిడ్జ్లు పెడితే, ఫ్రిడ్జ్లు మీరు అమ్మడానికి ఏసీలు మీరు అక్కడ అమ్మితే అవుతుందా మీ బిజినెస్? చూడండి, ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్ లో బయట ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే మీ చుట్టూ ఉన్న పీపుల్ కావాలి, ఆ ప్లేస్ కరెక్ట్ అయింది ఉండాలి, ప్రతిది కూడా అనుకూలంగా ఉంటేనే మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది. బట్ మన వెస్టీజ్ లో ఎనీవేర్, ఎనీ టైమ్, విత్ ఎనీ వన్, అంత బ్యూటిఫుల్ బిజినెస్ అండి. ఎందుకు అంత బ్యూటిఫుల్ బిజినెస్ అని చెప్పానంటే, ఈ బిజినెస్ ని మీరు పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు మీకు ఏవేవి ప్రొడక్ట్స్ మీకు ఉపయోగపడతాయో ఆ ప్రొడక్ట్స్ ఎవరెవరైతే వాడతారో వాళ్ళందరికీ చెప్తే చాలన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ హూ యూ థింక్ హ్యాస్ పొటెన్షియల్ టు యూజ్ ద ప్రొడక్ట్స్ ఆర్ బి పార్ట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ ని మీరు ఎలా చూస్ చేసుకోవాలంటే, ఇనీషియల్ గా స్టార్టింగ్ లో అంటే ప్రొడక్ట్స్ ఎవరెవరికి కావాలి, ఎవరికి కావాలి, అందరికి కావాలా, కొందరికి కావాలా, అందరికి కావాలి. ఓకే, సో ఈ ఆపర్చునిటీ ఎవరికి కావాలి? సింపుల్. ప్రొడక్ట్స్ ఎవరికి కావాలి? అందరికీ కావాలి. ఆపర్చునిటీ ఎవరికి కావాలి? కొందరికి కావాలి, కొందరికి వద్దు, కొందరికి అర్థం కాదు. ఓకే, వీ షుడ్ బిగిన్ ఆఫ్టర్ మాస్టరింగ్ ద ఈజీ స్టెప్స్ ఆన్ హౌ టు స్టార్ట్ ఇన్ వెస్టేజ్. సో వెస్టేజ్ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి, మీరు మాస్టర్ అయిపోవాలండి. మాస్టర్ అంటే అర్థం ఏంటంటే కుంఫు మాస్టర్ అంటారు. మాస్టర్ వేరు, కుంఫు మాస్టర్ వేరు. కుంఫు మాస్టర్ అంటే కుంఫులో అయిన ప్రయారిటీ. కరాటే మాస్టర్ అంటారు, కిక్ బాక్సర్ అంటారు, అన్ని ఫైటింగ్సే. బట్ అందులో ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అలాగే డాక్టర్స్ కూడా ఉంటారు అక్కడ. జనరల్గా డాక్టర్ ఒక అతను ఉంటాడు, కానీ డాక్టర్ మళ్ళీ స్పెషలిస్ట్ ఉంటాడు. ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటాడు, ఓకే, డయాబెటీస్ స్పెషలిస్ట్ ఉంటాడు, హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు, ఇలా డిఫరెంట్. అలాగే ఈ వెస్టేజ్ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ 7 స్టెప్స్ లో మీరు మాస్టర్ అవ్వాలండి. ఓకే, అండ్ నెక్స్ట్, డోంట్ హ్యావ్ ద థాట్ దట్ యూ కెన్ అచీవ్ ద గోల్స్ వితౌట్ ద ఫాలోయింగ్ ద సిస్టమ్. సో దయచేసి మైండ్ లో ఈ థాట్ మాత్రం దయచేసి పెట్టుకోవద్దండి. ఏంటి అంటే, నేను సిస్టమ్ ఫాలో అవితేనే నేను సక్సెస్ అవుతానా, అవ్వకపోతే సక్సెస్ అవ్వనా, నేను సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందేనా? సో ఇటువంటి థాట్ మాత్రం మీ మైండ్లోకి రానివ్వద్దు. ఓకే, ఎందుకు అంటే చూడండి, యూ మైట్ బి ఏబుల్ టు అచీవ్ లిటిల్ సక్సెస్ విత్ యువర్ ఎబిలిటీస్, బట్ ఆల్ ఆఫ్ యువర్ డౌన్లైన్స్ మై నాట్ హ్యావ్ ద సేమ్ ఎబిలిటీస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు మీ బిజినెస్, మీ పర్సనల్ బిజినెస్ లో కానీ, మీ జాబ్ లో కానీ, లేదా మీ ఫ్యామిలీ సంబంధించిన దాని విషయంలో కానీ మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. కారణం ఏంటంటే యూ కెన్ దట్ కెపాసిటీ, మీకు ఆ కెపాసిటీ ఉంది, మీకు ఆ ఎబిలిటీ ఉంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో, వెస్టీజ్ లో మీరు సిస్టమ్ ని ఫాలో కాకుండా ఉంటే మేబీ మీరు కొంత సక్సెస్ అచీవ్ చేయొచ్చు, కానీ
మీకున్న అబిలిటీస్, మీకున్న కెపాసిటీ, మీకున్నంత నాలెడ్జ్ మీ టీంలో వాళ్ళకి లేకపోతే, మీ డౌన్లైన్స్ మీలా కాకపోతే డెఫినెట్ గా ప్రాబ్లం అనేది. ఎందువల్లంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కీప్ ఇట్ సింపుల్, మేక్ ఇట్ డూప్లికేట్. ఎంత సింపుల్ గా ఉంచి ఎంత డూప్లికేట్ చేస్తే మీ బిజినెస్ అంత బాగా గ్రో అవుతుంది. ఫర్ ఎవ్రీ వన్ టు సక్సీడ్, ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ద సిస్టమ్. ఈ బిజినెస్ లో కొందరే సక్సెస్ అవ్వాలా, అందరూ సక్సెస్ అవ్వాలా? అందరూ సక్సెస్ అవ్వాలి. కాబట్టి అందరూ సక్సెస్ అయ్యే సిస్టమ్ ని మనం ఫాలో అయితే మనం కూడా సక్సెస్ అవుతాం, మన టీం కూడా సక్సెస్ అవుతాం అండి. సో ఏం జరిగింది ఇవన్నీ స్ట్రాటజీ వార్నింగ్స్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ రోజున సిస్టమ్ ని ఫాలో అవ్వని చెప్తారు, 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ చెప్తారు, కానీ బట్ ప్రతిరోజు కూడా మీరు వాటి మీద ఎక్కువ దాని మీద వర్కౌట్ చేయాలి. నిజంగా నేను 7 స్టెప్స్ నేను చేస్తున్నారా చూస్తున్నారా? ఈ రోజు నుంచి మనం చూడొద్దండి, చేద్దాం. ఓకే. నెక్స్ట్, సిస్టమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ బై ఎక్స్పర్ట్స్ హూ అండర్స్టాండ్ ద మిస్టేక్స్ బిగినర్స్ మేక్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్ అండి. ఇంతకు ముందు మీకు చెప్పాను, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏదైనా ఒక వ్యాపారం చేస్తే మీరు సక్సెస్ ఫెయిల్యూర్ కావడానికి మీ ముందున్న వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయరు, లేదా బాగా సక్సెస్ అయిన పర్సన్ నీ దగ్గరికి వచ్చి ఇలా చేయకూడదు, ఇలా బిజినెస్ ఏం చెప్పరు. బట్ వెస్టీజ్ లో ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఏం చెప్తారంటే ఈ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు మేము చెప్పబోయే సిస్టమ్ ఏదైతే ఉందో సెవరల్ ఇయర్స్ దీని మీద రీసెర్చ్ చేశారండి ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ ద పర్సన్ ఈజ్ మొత్తం అన్నిట్లోనే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అలాంటి ఎక్స్పర్ట్స్ దీని మీద రీసెర్చ్ చేసి ఈ 7 స్టెప్స్ కానీ మనం ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వచ్చు, వెస్టీలో సక్సెస్ అవ్వచ్చు అని క్లియర్ కట్ గా పెట్టుంచారు సిస్టమ్ ని. సో కాబట్టి మీరు మళ్ళీ దీని మీద మళ్ళీ మీరు రీసెర్చ్ చేయొద్దు. ఓకే. వెస్టీజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ ఆర్ నాట్ డూప్లికేటెడ్ బై యూ. అంతే కదా. సో మీకు ఇంకో విషయం చెప్తానండి. ఈ రోజు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు తొందరగా, అంటే 1 year లో 2 year లో 3 year లో మంచి ఇన్కమ్, మంచి లైఫ్ స్టైల్, మంచి లగ్జరీస్ కార్ తీసుకున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ చేసిన పని ఇదేనండి. ఏంటంటే వెస్టీజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ ఆర్ నాట్ డూప్లికేటెడ్ బై యూ. మీరు ప్రాపర్ గా కానీ సిస్టమ్ ని కానీ మీరు అర్థం చేసుకుంటే, సిస్టమ్ ని కానీ మీరు అలవాటు చేసుకుంటే, సిస్టమ్ ని కానీ డూప్లికేట్ చేస్తే మీ అప్లయన్స్ కానీ మీ టీంలో కానీ ఎవరైతే చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెట్వర్క్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్ అండి. యువర్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ దిస్ బిజినెస్. ఇఫ్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ దిస్ బిజినెస్ డెఫినెట్లీ యూ మే ఫెయిల్ ఇన్ టు యువర్ సిస్టమ్. ఇది మీకు ప్రాపర్ గా అర్థం కావాలి. చూడండి, 1 సంవత్సరం కష్టపడి చదువుతాడు ఒక అబ్బాయి, ఎడ్యుకేషన్ చదువుతాడు. 10th క్లాస్ లో బాగా చదవకపోతే ఏమవుతుంది, మార్క్స్ రాకపోతే ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. అంటే మళ్ళీ 1 year వేస్ట్ అయిపోయినట్టేనా? అంటే నా పాయింట్ ఏంటంటే మీరు సిస్టమ్ ని కానీ ప్రాపర్ గా ఫాలో అయితే, సిస్టమ్ ని కానీ ప్రాపర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. ఎప్పుడైతే మీరు సిస్టమ్ అర్థం చేసుకుంటారో మళ్ళీ రిపీట్ గా మీరు మిస్టేక్స్ చేయరు. మిస్టేక్స్ చేయకపోతే మీకు టైం వేస్ట్ అవ్వదండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ఆల్ అబౌట్ టైం. మీరు చూడండి, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయడం కాదు, ఒక పేపర్ పెన్ తీసుకోండి. మీరు వెస్టీజ్ లో సిస్టమ్ లో మీరు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు? యువర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం ఓన్లీ. డబ్బులు కాదండి, టైం మాత్రమే పెడుతున్నారు. అందుకే టైం ని వేస్ట్ చేయొద్దని చెప్తూ ఉంటారు, ఎవ్రీ మీటింగ్ చెప్తూ ఉంటారు, డోంట్ వేస్ట్ యువర్ టైం. మీకు టైం ఉంటే వెస్టేజ్ లో మీరు ఉన్నారనుకుంటే ఖచ్చితంగా మీరు సిస్టమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా డూప్లికేట్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి. డోంట్ వేస్ట్ టైం. ఇలాంటి మిస్టేక్స్ అన్ని రిపీట్ చేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక సిస్టమ్ కనిపెట్టారంటే, ఒక సిస్టమ్ పెట్టారు. Duplication is to ensure that you and your downlines don't commit the same mistakes over and over again. See, మీకు ఒక అనుభవంతో మీకు ఒక ఎగ్జాక్ట్గా ఓకే, మీకు కొంత అనుభవం వచ్చింది, మీకు కొన్ని మిస్టేక్స్ చేశారు. కొన్ని మిస్టేక్స్ వల్ల మీకు జనరల్గా ఏంటంటే కొన్ని పొరపాట్ల వల్ల మీ టైం వేస్ట్ అయింది. బట్ మీరు చేసిన పొరపాట్లు సేమ్ మీకు వాళ్ళకు కూడా సేమ్ అలాంటి డౌట్లే వస్తాయా? వాళ్ళు అలాగే మిస్టేక్స్ చేస్తూ ఉంటారా? బట్ అటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి సిస్టమ్ అనేది మీకు సపోర్ట్ అవుతుందండి. కారణం ఏంటంటే డోంట్ కమిట్ ద సేమ్ మిస్టేక్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. మీరు చేసిన తప్పులే మళ్ళీ మీ టీంలో ఎవరో చేయకుండా ఉండడానికి సిస్టమ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది, రైట్? అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ బిజినెస్ వన్ మస్ట్ అండర్స్టాండ్ టు అడాప్ట్ ద ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ఆర్డర్ టు సక్సీడ్. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ బిజినెస్ కైనా తీసుకోండి, ఎనీ బిజినెస్, ఓకే, వన్ మస్ట్ అండర్స్టాండ్ అండ్ అడాప్ట్ ద ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్. ఏ బిజినెస్ కైనా, ఏ సిస్టమ్ కైనా, ఏ నెట్వర్క్ అయినా, దేనికైనా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయకుండా వాటిని ఫాలో అవ్వగలిగితే
డెఫినెట్ గా మీరు మీ బిజినెస్ లో సక్సెస్ అవుతారు, రైట్? అండ్ ఇట్ ఈస్ సక్సెస్ ఇన్ వెస్టేజ్ కమ్ ఫ్రమ్ డూప్లికేషన్ మల్టిప్లికేషన్. ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఏం కావాలి? డూప్లికేషన్ అవ్వాలి, అది మల్టిప్లికేషన్ అవుతుంది. అండ్ డూప్లికేషన్ ఆఫ్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్ ఇట్ గివ్స్ మల్టిప్లికేషన్. మీరు ఇప్పుడు నేను చెప్పబోయే 7 స్టెప్స్ కానీ మీరు యాజ్ ఇట్ ఈస్ గా కంప్లీట్ గా మీరు ఫాలో అయ్యి, ఓకే, మీరు అర్థం చేసుకొని మీరు ఆచరించడంతో పాటు మీ టీంలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే డూప్లికేట్ చేయగలిగితే మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ అసలు మామూలుగా ఉండదండి. వెన్ యూ డూప్లికేట్ ద రైట్ యాటిట్యూడ్ అండ్ డూప్లికేట్ ద యాక్షన్ ఆఫ్ అప్లైన్స్, దెన్ మల్టిప్లికేషన్ విల్ హ్యాపెన్ ఆటోమేటికలీ ఇన్ యువర్ నెట్వర్క్. సో ఇప్పుడు చూడండి, మీ బిజినెస్ సక్సెస్, నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైనా సక్సెస్ అవ్వాలి అంటే ఆ సక్సెస్ అయ్యే వాళ్ళ సింపుల్ ఫార్ములా ఏంటి అంటే, సింపుల్ ఏంటండి, డూప్లికేషన్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. అంటే కాపీ పేస్టింగ్ అన్నమాట. మీరు కాపీ చేయాలి, అప్లైన్ ఏదైతే చేస్తున్నారో అప్లైన్ కాపీ చేయాలి, మీరు పేస్ట్ చేయాలి, మీ టీంకి డూప్లికేట్ చేయాలి. ఆటోమేటిక్గా మీ నెట్వర్క్ మల్టిప్లై అయిపోతుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బు ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ పీవీ చేస్తే కానీ, ఎక్కువ జనాలు తీసుకొస్తే, లేకపోతే ఎక్కువ వాల్యూమ్ చేస్తే కాదండి. ఇక్కడ ఎప్పుడైతే మీ 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 థాట్ ఏదైతే మీ సిస్టమ్ తాలూకా థాట్ ఎప్పుడైతే మల్టిప్లై అవుతుందో, ప్రతి ఒక్కరు కూడా 7 స్టెప్స్ ఫాలో చేస్తే ఆటోమేటిక్గా మీ నెట్వర్క్ మల్టిప్లై అయిపోతుందండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 3 + 3 ఎంత అండి? 6. 3 × 3 9. పెరిగిందా లేదా నెంబర్? సో మల్టిప్లై అవ్వాలి మీ నెట్వర్క్, ఓకే? అండ్ హియర్ ఇట్ ఈస్ Vestige itself owns a education system in which VIP Vestige Initiation Program is a module which explains do's and don'ts. ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాళ్ళు ఏం చేయకూడదు భగవాన్ గారిని కవర్ చేశారు. ఈ రోజు ఏం చేయాలి, దిస్ మాడ్యూల్ కంటైన్స్ 7 స్టెప్స్. డూస్ ఏం చేయాలో ఈ రోజు మీతో డిస్కస్ చేస్తాను, ఓకే? అండ్ 7 స్టెప్స్ VIP. ఫస్ట్, సెల్ఫ్ కన్జ్యూమర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ మోస్ట్ ఈజియస్ట్ స్టెప్. ఓకే, ఏంటి అంటే సెల్ఫ్ కన్జ్యూమ్. ఏంటి సెల్ఫ్ కన్జ్యూమర్ అంటే, బికాస్ దిస్ ఇస్ యువర్ బిజినెస్. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ బిజినెస్ మీది, వెస్టేజ్ ఈజ్ మై బిజినెస్, వెస్టేజ్ ఈజ్ యువర్ బిజినెస్. ఓకే, మీ బిజినెస్ లో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు 7 స్టెప్స్. ఇది ఎలా ఉంటుందంటే, ప్రతి స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్ కానీ లేదంటే కార్ కానీ, ఓకే, ఐ థాట్ బైక్ 4 గేర్స్ ఉంటాయా? 4 గేర్లు ఉంటాయి. కార్కి అయితే 6 గేర్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ గేర్ వేయకుండా సెకండ్ గేర్ లోకి మీరు వెళ్ళగలరా? ఓకే, సెకండ్ లేకుండా థర్డ్, థర్డ్ లేకుండా ఫోర్త్, ఫోర్త్ లేకుండా ఫిఫ్త్, ఫిఫ్త్ లేకుండా సిక్స్త్. ఓకే, ఇలా ఏంటంటే ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వెళ్ళాలంటే ఫస్ట్ వేయాలి ఖచ్చితంగా. ఓకే, మన బిజినెస్ లో కూడా ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఓకే, ఆ ఫస్ట్ స్టెప్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ బిజినెస్ లో 50 to 60% సక్సెస్ అండి. 95% పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ దగ్గర ఫెయిల్ అవుతారు. ఏంటి ఫస్ట్ స్టెప్ అంటే సెల్ఫ్ కన్జ్యూమ్. బిజినెస్ అన్నారు కదా, ఇది అమ్మే బిజినెస్ అనుకుంటారు. 90% పీపుల్ స్టార్టింగ్ లో ఏమనుకుంటారంటే, నేను కూడా అలాగే అనుకున్నాను. ఏమనుకున్నానంటే, ఈ బిజినెస్ అమ్మే బిజినెస్ కదా, అమ్మే బిజినెస్ కి మనం ఎందుకు పాటించాలి, ఎందుకు కన్జ్యూమ్ చేయాలి? సో దీన్ని కొంచెం రివర్స్ లో ఆలోచిద్దాం ఒకసారి. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 7 స్టెప్స్ మీరు కానీ కరెక్ట్గా అర్థం చేసుకొని, కరెక్ట్గా కానీ ప్రమోట్ చేసి, కరెక్ట్గా కానీ డూప్లికేట్ చేస్తే మీ బిజినెస్ సక్సెస్ అవుతారని చెప్పాను. అందులో ఫస్ట్ స్టెప్ అంటే సెల్ఫ్ కన్జ్యూమ్ అన్నారు. సెల్ఫ్ కన్జ్యూమ్ అంటే ఏంటి? మీ ఇంటికి కావాల్సిన వస్తువులు బయట షాప్ లో కొనడం అనేసి వెస్టేజ్ లో మీరు కొనుక్కొని మీరు వాడుకోవడం ద్వారా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వచ్చు. సో ఎలా సార్ సెల్ఫ్ ఎందుకు సెల్ఫ్ కన్జ్యూమ్ చేయాలి, నేను వాడకపోతే అవ్వదా? మీరు ఇంకో పాయింట్ చెప్తానండి. ఈ బిజినెస్ లో మీరు స్టార్ట్ చేసే ముందు మీరు బయట వస్తువులు కొంటున్నారా లేదా? బయట వస్తువులు కొనేటప్పుడు అదే వస్తువులు మన షాప్ లో కొనుక్కుంటే దీనివల్ల 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ తాలూకా క్వాలిటీ మీకు అర్థం అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ తాలూకా దాని తాలూకా రిజల్ట్స్ మీకు బాగా తెలుస్తాయి. ఎప్పుడైతే క్వాలిటీ బాగుంది, రేట్ రీజనబుల్ గా ఉంది, ఓకే పర్వాలేదు, ఇది మనం వాడచ్చు, దీన్ని వాడితే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయన్న ఒపీనియన్, నాట్ ఒపీనియన్, ఫ్యాక్ట్ మీకు అర్థం కాకపోయినప్పుడు మీరు ఈ బిజినెస్ లో సెకండ్ స్టెప్కి ఎలా వెళ్ళగలుగుతారు, సక్సెస్ ఎలా అవ్వగలుగుతారు? మీకు ఒకటే విషయం చెప్తాను సార్, బయట బిజినెస్ లో మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి, బయట ప్రొడక్ట్స్ ప్రతిదానికి యాడ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ యాడ్ లో ఇచ్చిన యాడ్ లో వచ్చిన ప్రొడక్ట్ అక్కడ ఎవరైతే మీకు యాడ్ చూపిస్తారో ఆ పర్సన్ దాన్ని యూజ్ చేయరండి. మీరు ఎవరైనా క్వశ్చన్ చేశారా మీరు వాడారా అని? బట్ జస్ట్ వాళ్ళ యాడ్ ప్రమోట్ చేస్తారు. అలా ప్రమోట్ చేసిన యాడ్కే, అలా ప్రమోట్ చేసిన ప్రొడక్ట్కే అన్ని క్రోర్స్ టర్న్ ఓవర్ అయితే వాడి బాగుందని చెప్పిన ప్రొడక్ట్ ఎందుకు టర్న్ ఓవర్ అవుతుంది చెప్పండి ఒకసారి? 100% టర్న్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కామన్ మ్యాన్, మీరు ఒక కామన్ మ్యాన్.
కామన్ మ్యాన్ కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా బయట షాప్ లో కొన్నాం అనేసి వెస్టేజ్లో మీరు కొన్నారు, మీరు ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఇది బాగుంది అని ఎవరు చెప్తారండి? మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తి బాగుందని చెప్పడు, జస్ట్ ప్రమోట్ చేస్తాడు. బట్ నేను యూజ్ చేశాను, చాలా బాగుంది, నువ్వు ట్రై చేయని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడు ఉండాలిగా. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ మీరు కన్జ్యూమ్ చేయకుండా మీరు ఈ బిజినెస్ ని ముందుకెలా తీసుకెళ్ళగలుగుతారు? సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్పిరులినా వాడలేదు, లేదా మన కుకింగ్ ఆయిల్ యూజ్ చేయలేదు, మన పేస్ట్ వాడలేదు, మీరు ఎవరికో తెలిసిన వాళ్ళు కొంతమందికి పేస్ట్ ఇచ్చారు, లేదా సోప్ ఇచ్చారు, లేదా కుకింగ్ ఆయిల్ ఇచ్చారు. కుకింగ్ ఆయిల్ వాడిన పర్సన్ ఏమన్నాడంటే మీ దగ్గరికి వచ్చి, కుకింగ్ ఆయిల్ చాలా బాగుంది, చాలా సూపర్, దీని రేటు ఇంకా ఎక్కువే ఉండాలి, తక్కువ ఉండకూడదు అని అన్నాడు మీ దగ్గరికి వచ్చి. మీకు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఆ ప్రొడక్ట్ మీరు యూజ్ చేయలేదు, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎక్సైట్ అవ్వరు, మీరు జస్ట్ నార్మల్గా ఓకే అవునా అంటారు, అవునా కదా? ఎందుకంటే యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ దట్ ప్రొడక్ట్. అప్పుడు ఖచ్చితంగా మీ కస్టమర్, మీరు ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఆయనకి డౌట్ వస్తుంది, ఏంటి నేనే వాడాను అనుకుంటా ప్రొడక్ట్, నాకే అంటగట్టాడు, వీడు వాడలేదు అనుకుంటాడు, అవునా కదా? సో అదే మీరు ప్రొడక్ట్స్ అన్ని మీరు వాడుతున్నారు, వాడి మీరు ప్రమోట్ చేస్తున్నారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? హౌ యు ప్రమోట్ దిస్ ప్రొడక్ట్, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్పిరులినా వాడారు, అలోవెరా వాడారు, ఆమ్లా వాడారు, క్రిల్ ఆయిల్ వాడారు, షేక్ వాడారు. ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఒక ఫ్రెండ్కి మీరు ప్రమోట్ చేశారు, తను ఏం చెప్పాడంటే, సార్ స్పిరులినా వాడిన 2-3 డేస్, 10-15 డేస్ అయిన తర్వాత నాకు లైట్ గా స్టమక్ పెయిన్ వచ్చింది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఆ స్పిరులినా కానీ వాడకపోయి ఉంటే, ఎందుకంటే మల్టీవిటమిన్ అందరికి కావాలి, మీకు కావాలి, నాకు కావాలి, ఇది ఓన్లీ ప్రమోషన్. మెడికల్ షాప్ లో అయితే ప్రమోట్ చేస్తారండి, మెడికల్ షాప్ లో కేవలం ఏం చేస్తారంటే సేల్ చేస్తారు. ఇప్పుడు మెడికల్ షాప్ ఆపర్చునిటీ ఉంటుందా? మెడిసిన్ వేసుకుంటూ మెడిసిన్స్ అమ్ముతాడా? వైన్ షాప్ లో వైన్ తాగుతూ వైన్ అమ్ముతాడా? బట్ వెస్టేజ్ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుకోవచ్చు, ఎందుకంటే మీకు కావాలి, అవి మీరు వాడుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు కన్జ్యూమ్ చేసి ప్రమోట్ చేస్తారో మీ బిజినెస్ రాక్ సాలిడ్ అండి. సో మీరు ఎక్కడ కూడా ఆలోచించే అవసరం అవుతుంది. ఓకే, సో కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుద్ది. అండ్ యూజ్ ఆల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నెసెసరీ అట్ హోమ్, మినిమమ్ ఆఫ్ 100 PV. సార్ ఏంటి సార్ 100 PV అని చెప్తారు? 100 PV అంటే మీకు తెలుసు ఆల్రెడీ 3,300, 3,000, 3,500. ఓకే, సో నేనేం చెప్తానంటే 3,500 రూపాయల ప్రొడక్ట్స్. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర? వెస్టేజ్ ఓన్లీ 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. అలాగే బెస్ట్ డీల్స్ కూడా ఉన్నప్పుడు ఈరోజు మన దగ్గర బెస్ట్ డీల్స్ కూడా అరౌండ్ గా ఒక 5,000+ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ 5,000 ప్రొడక్ట్స్ లో మీ ఇంటికి కావాల్సిన మీరు వాడుకునే ప్రొడక్ట్స్ ఒక 100 PV మీరు వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే కన్జంప్షన్ రేట్ పెరుగుతుంది, మీరు ప్రతి ప్రోడక్ట్ ని టచ్ చేస్తారు, ప్రతి ప్రోడక్ట్ ని వాడతారు. ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే బెస్ట్ డీల్స్, నాకు తెలిసిన వరకు మన బిజినెస్ లో ఎవరికైనా ఇనిషియల్ గా సప్లిమెంట్స్ ఎవరికైనా చెప్పేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా చెప్పేటప్పుడు కానీ, వాళ్ళు నాకు ఇది వద్దు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నేను సప్లిమెంట్స్ యూజ్ చేయను, నేను ఇది వాడతాను అది వాడతా అని చెప్పే వాళ్ళకి మీరు సింపుల్ గా బెస్ట్ డీల్స్ ఓపెన్ చేయొచ్చండి. ఇట్స్ ఎ డోర్ ఓపెనర్ టు యువర్ బిజినెస్. నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు నేను బెస్ట్ డీల్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ఆర్డర్ పెట్టున్నాను, ఇంట్లో కావాల్సినవన్నీ ఇంటికి నేనున్న రూమ్ లోకి అన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టినాను. ప్రతి ఒక్కరు కూడా, మీరు లాస్ట్ 2 days బ్యాక్ ఏమైందంటే, నేను గ్రాసరీస్ అన్ని ఆర్డర్ పెట్టాను. సో గిలాయి ప్లస్ ఒకటి, అలాగే చవన్ ప్రాష్ ఒకటి, తర్వాత కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, గోధుమ పిండి అన్ని ఆర్డర్ పెట్టాను. సో మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు తీసుకున్నారు ప్రొడక్ట్స్. తీసుకున్న తర్వాత దే ఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ ప్రొడక్ట్స్. సో ఆటోమేటిక్ గా నిన్న వచ్చి ఏం చేశారంటే, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ తీసుకున్నారు, వెస్లిన్ షేక్ తీసుకున్నారు, స్పిరులినా తీసుకున్నారు. చూసారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ప్రొడక్ట్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి, ఈ ప్రోడక్ట్ మంచిది, ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది, ఈ విషయం మనకు తెలిసిన తర్వాత అంతే కాన్ఫిడెంట్ గా వాళ్ళు ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేస్తారండి. ఓకే, సో యూటిలైజ్ బెస్ట్ డీల్స్ యాజ్ వెల్. మీరు బెస్ట్ డీల్స్ ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ అఫ్ కోర్స్ హ్యావ్ ఇంటిగ్రిటీ, లా ఆఫ్ అట్రాక్షన్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు ఏం సార్ ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటారు, అంటే హ్యావ్ ఇంటిగ్రిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది ఈ బిజినెస్ లో. మీరు ఈ బిజినెస్ లో కాదండి, ఎక్కడైనా సరే మీరు చెయ్యంది చేస్తున్నట్టుగా ఎవరికైనా చెప్తే, మీకు ఏదైతే రావాలనుకున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీకు రాదండి. ఎందుకు రాదంటే, మీరు అది చేయట్లేదు కాబట్టి అది మీ దగ్గర రాదు, మీరు ప్రొడక్ట్స్ వాడట్లేదు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఒక టీ షాపో, లేదా ఒక కాఫీ షాపో, లేదనుకుంటే ఒక టిఫిన్ షాపో ఉంది. మీరు మీ కొట్లో టీ తాగకుండా పక్క షాప్కి వెళ్ళి టీ తాగుతున్నారు అనుకోండి,
దాని అర్థం ఏంటి? సో మీ షాప్ లో టీ అంత క్వాలిటీ లేదు, పక్క షాప్ లో బాగుంది కాబట్టి వీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నన్ను ఎవరు చూడట్లే కదా అనుకుంటారు, బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, యూనివర్స్ మనల్ని కాన్స్పైర్ చేస్తూ ఉంటుంది డెఫినెట్ గా. సో మీరు మీ టీలో, మీ షాప్ లో ఉన్న టీ, మీ షాప్ లో ఉన్న టిఫిన్ మీరు తింటే ఆటోమేటిక్ గా మీ షాప్ లో ఉన్నవన్నీ కూడా సేల్ అవుతే ఆటోమేటిక్ గా మీకు మనీ వస్తుంది. అలాగే ఈ బిజినెస్ లో మీకు కావాల్సిందల్లా ఏంటి? ఈ బిజినెస్ లో మీకు ఇన్కమ్ రావాలి, ఈ బిజినెస్ లో మీకు టీం రావాలి, ఈ బిజినెస్ లో మీకు మంచి లైఫ్ స్టైల్ కావాలి. దానికి చేయాల్సిన మొట్టమొదటి ఈజీ స్టెప్ ఏంటి? మీ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్. మీకు ఇల్లు కావాలి, మీకు కారు కావాలి, మీకు మనీ కావాలి, మీకు మంచి లైఫ్ స్టైల్ కావాలి. ఇవన్నీ మీకు కావాలా, ఇంకెవరికైనా కావాలా? మీకే కావాలి. మీకు ఇవన్నీ కావాలి కాబట్టి మీ ఇంటికి కావాల్సినవన్నీ కూడా బయట కొనడం అనేసి వెస్టేజ్ లో కొనండి. అంత సింపుల్. ఈజీయా, కష్టమా? ఇట్ ఈస్ సో ఈజీ కదా, చాలా సింపుల్. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. మీ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు కొనుక్కొని వాడుకోవడం, రైట్? అలాగే జీటా కాఫీ కానీ, టీ కానీ, ఆల్ క్యాటలాగ్స్, అన్ని క్యాటలాగ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోవాలి డెఫినెట్ గా. అండ్ లెట్ us pledge ourselves to build 100 PV on CNC day itself, 2nd of every month. ఇది మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ప్రతి నెల 2వ తారీఖున కన్సిస్టెన్సీ డే రోజు ఖచ్చితంగా నా 100 PV నేను చేయాలి. ఇది నేను డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నాను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లో మీరు కన్సిస్టెన్సీగా మీరు ఏదైనా చేయగలిగేది ఏదైనా ఉందంటే నెలకు ఒక 100 PV మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటే ఆటోమేటిక్ గా మీ టీం చూడండి, మీరు 100 పెడితే మీ టీంలో ఉన్న వాళ్ళందరూ 100 పెడతారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఒకసారి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ పీవీ 100 ఉంటే మీ టీంలో కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు 20 మందో, 30 మందో, 40 మందో, 50 మందో 100 పీవీలు పెడతారండి. మీరు 30 పెడితే మీ టీంలో 20, 10, 15 పీవీలు వస్తాయి. మీరు 50 పెడితే 10, 15 వస్తాయి. మీరు 500 పీవీ చేశారనుకోండి, మీ టీంలో 100, 150, 200 చేస్తారు. కారణం ఏంటంటే ఇట్స్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఏం చెప్తారో అది చేయరండి, మీరు ఏం చేస్తారో అది చెప్తారు, అది ఆటోమేటిక్ గా డూప్లికేట్ అవుతుంది బిజినెస్ లో, రైట్? ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సెల్ఫ్ కన్జ్యూమ్, రైట్? అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి షేర్ అండి. ఏం షేర్ చేయాలి? ఓకే, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ ఫాలోడ్ ఫస్ట్ స్టెప్, దెన్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంతూజియాజం ఆఫ్ ప్రొడక్ట్స్ ఈజ్ ఈజీ. అవునా కదా? ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ ఫస్ట్ స్టెప్ పర్ఫెక్ట్ గా చేశారు, సార్ ఈరోజు ఈ బిజినెస్ లో ఏఎల్ఎన్ సార్ కానీ, భగవాన్ గారు కానీ, లేదా అన్వర్ గారు కానీ, లేకపోతే రామకృష్ణ గారు, గోవింద్, ఇలా మీకు ఎవరైతే మీటింగ్స్ లో, ట్రైనింగ్స్ లో కనిపిస్తున్న లీడర్స్ అందరూ కూడా బిజినెస్ లో గ్రో అవుతున్న కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా స్టెప్ 1 కరెక్ట్గా చేశారండి. ఓకే, ఇప్పుడు మీకు కొంతమంది కుర్రోళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు, భగవాన్ గారి టీంలో కానీ, సంతోష్ కానీ, లేకపోతే కొంతమంది ఉంటారు. సో యంగ్స్టర్స్ అందరూ వచ్చి బిజినెస్ లోకి ఎలా అట్రాక్ట్ అయ్యి వస్తారండి? యంగ్స్టర్స్ అందరూ బిజినెస్ లోకి ఏ విధంగా వస్తున్నారు? వాళ్ళందరూ ప్రొడక్ట్స్ వాడారు, వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ కి మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు 18, 19 ఇయర్స్ లో వాళ్ళకి బిజినెస్ అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళు బిజినెస్ లోకి వచ్చి ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారని నమ్మకం ఎందుకు వస్తుందంటే వాళ్ళు ప్రొడక్ట్స్ వాడారు కాబట్టి, ప్రొడక్ట్స్ రిజల్ట్స్ తీసుకున్నారు కాబట్టి. ఎప్పుడైతే వీళ్ళు ఫస్ట్ స్టెప్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళ బిజినెస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కానీ, ఎంతూజియాజం కానీ వాళ్ళ ఫేస్ లో కనిపిస్తుంది. వితౌట్ కన్స్యూమింగ్ ద ప్రొడక్ట్స్, వితౌట్ ఫాలోయింగ్ ద ఫస్ట్ స్టెప్, మీరు మొదటి స్టెప్ పర్ఫెక్ట్ గా చేయకపోతే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఎన్ని చేసినా మీరు బిజినెస్ లో ముందుకు వెళ్ళారండి. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ ఆల్వేస్ టాక్ అబౌట్ బెనిఫిట్స్ అండ్ డిస్కౌంట్స్ దే గెట్, బట్ నాట్ ఫీచర్స్ అబౌట్ ద ప్రొడక్ట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఆల్వేస్ టాక్ అబౌట్ బెనిఫిట్స్ అండ్ డిస్కౌంట్స్ దే గెట్, బట్ నాట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ బిజినెస్ తాలూకా బెనిఫిట్స్ చెప్పండి, డిస్కౌంట్స్ మాట్లాడండి. ఓకే, ఆటోమేటిక్ ఏమవుతుందంటే ప్రొడక్ట్ తాలూకా క్వాలిటీ, ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ ని ఎక్కువ అమ్మడానికి ట్రై చేస్తారో ఆటోమేటిక్ గా మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారంటే సేల్స్ మెన్స్ ని ట్రీట్ చేస్తారంటే. మీరు ఎవరంటే సేల్స్ మెన్, యువర్ బిజినెస్ ఓనర్ కదా. మీరు బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఆ ప్రొడక్ట్ తాలూకా క్వాలిటీ గురించి మాట్లాడతాడు, బెనిఫిట్స్ మాట్లాడతాడు అంతే. ఎప్పుడైతే పదే మీరు ఎక్కువ చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని ఈ ప్రొడక్ట్ ఎలాగలో కనిపించాలనుకుంటారు. ఓకే, అండ్ ఎస్పెషల్లీ విత్ వెస్టర్న్ ప్రొడక్ట్స్ యూ కెన్ డూ ఫుల్ market as well as why, because our products highly affordable with top notch quality. This is the most important. ఎక్కువసేపు మీ ప్రోడక్ట్ గురించి ఎక్కువసేపు మాట్లాడక్కర్లేదు, ఆటోమేటిక్ గా మీరు ప్రొడక్ట్స్ తలక మీ రిజల్ట్స్ చెప్తే చాలండి. ఎప్పుడైతే మీరు రిజల్ట్స్ ప్రమోట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా ప్రమోట్ అవుతుంది. మీరు ఉల్టా చేశారనుకోండి, రిజల్ట్స్ ప్రమోట్ చేయకుండా ప్రోడక్ట్ ఎక్కువ ప్రమోట్ చేస్తే యు ఆర్ అ సేల్స్ మ్యాన్, కొంతవరకు బిజినెస్ తర్వాత ఆగిపోద్ది. బట్ మన బిజినెస్ లో సీక్రెట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ వాడారు కాబట్టి, స్టెప్ 1 పర్ఫెక్ట్ చేశారు కాబట్టి స్టెప్ 2 మీకు చాలా ఈజీ అయిపోద్ది. ఈ షేర్ యువర్ రిజల్ట్స్. సార్ నేను పలానా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నా వెయిట్ బిఫోర్ వెస్టీస్, అంటే నేను వెస్టీలో రావడానికి ముందు లాక్డౌన్
ఇవంతా వచ్చిన తర్వాత మోస్ట్లీ నేను 82 కిలోస్కి వెళ్ళిపోయాను. 82 కిలోల నుంచి నేను వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ, వెస్లిమ్ క్యాప్సిల్స్, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత ఎల్ఆర్జిన్ అని కొన్ని ప్రొడక్ట్స్ ఈ వాడటం వల్ల, సీబక్తాన్ ఈ వాడటం వల్ల మోస్ట్లీ 11.5 to 12 కిలోలు నేను వెయిట్ తగ్గానండి. సో ఇప్పుడు ఇది నా రిజల్ట్. ఓకే, ఇప్పుడు నా రిజల్ట్ నేను ప్రమోట్ చేసినప్పుడు ఖచ్చితంగా పీపుల్ విల్ ఆస్క్ మీ, సార్ మీరు ఏం వాడారు అడుగుతారు. అప్పుడు నేను ఆటోమేటిక్గా ప్రొడక్ట్స్ చెప్తాను. మీరు ప్రొడక్ట్ చెప్పిన తర్వాత రిజల్ట్ గురించి మాట్లాడడానికి లేదండి. రిజల్ట్ మాట్లాడితే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ వెళ్ళిపోతుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు మీటింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి మీ పర్సనల్ టెస్టిమోనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ పర్సనల్ టెస్టిమోనీ ఏంటి, వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మీ పర్సనల్ రిజల్ట్ ఏమొచ్చింది, మీరు ఏ ప్రోడక్ట్ వాడి మీరు బాగా సాటిస్ఫై అయ్యారు, మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి. మినిమం నాకు తెలిసినంత వరకు ప్రొడక్ట్స్ లో ఒక 10 to 20 ప్రొడక్ట్స్ ఉన్నాయండి రెగ్యులర్ గా వాడేవి. అందులో అట్లీస్ట్ 5 to 10 ప్రొడక్ట్స్ మీరు రెగ్యులర్ గా వాడి దాని నుంచి వచ్చిన రిజల్ట్. కొన్ని హెల్త్ రిజల్ట్స్ మీ దగ్గర ఉండాలండి. ఎందుకంటే హెల్త్ రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యువర్ బిజినెస్. ఎప్పుడైతే మీరు మీ హెల్తీగా ఉండడానికి ప్రొడక్ట్స్ కారణమైంది. ఈరోజు చూడండి, స్పెర్లోనా ఒకటి వాడితే యూ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ బాడీ. సీబక్తాన్ యూజ్ చేసిన, ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేసిన, అలోవెరా యూజ్ చేసిన మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు పర్సనల్ రిజల్ట్ ఉండేలా మీరు చూసుకోండి. డెఫినెట్ గా ఈ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళాలంటే యువర్ పర్సనల్ స్టోరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి ప్రిపేర్ చేసుకోండి. నాకు ఒక పర్సనల్ స్టోరీ, సో మై సెల్ఫ్ సో అండ్ సో, నేను ఇలా వెస్టేజ్లోకి వచ్చాను. ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలండి ప్రతిదీ కూడా. ఓకే, అండ్ డోంట్ బిహేవ్ లైక్ ఎ డాక్టర్, టాక్ మోర్ అబౌట్ డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్, నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్. మీరు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ లాగా మీరు ఫీల్ అవ్వద్దండి. డాక్టర్ ఏం చేస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, కూర్చుంటాడు, క్వశ్చన్స్ అడుగుతాడు, మెడిసిన్ రాసిస్తారండి. సో మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, మీరు ఒక డెఫిషియన్సీస్ గురించి మాట్లాడండి. సార్ సింపుల్ గా మాట్లాడుతున్నాను, ఈ రోజు మనం తినే ఫుడ్ లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మన బాడీకి రావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందకపోవడం వల్ల మన బాడీ వీక్ అవుతుంది. అవే సప్లిమెంట్ రూపంలో మనం కానీ రీప్లేస్ చేయగలిగితే మనం యాక్టివ్గా, ఎనర్జెటిక్గా లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు అని చెప్పచ్చు సింపుల్ గా. అది తప్ప మీరు రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి దాని మీద ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మీరు కానీ ఎక్కువ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి ప్రొడక్ట్స్. కానీ మీ టీంలో డూప్లికేట్ కాదు. ఎందువల్లంటే ఈయనలా నేను చెప్పలేను, ఆయనలా నేను మాట్లాడలేను అని ఏమవుతారంటే స్టక్ అయిపోతారు. ఈ బిజినెస్ ఆల్రెడీ మీకు చెప్పానండి, ఎంత సింపుల్ గా ఉంటే అంత డూప్లికేట్ అవుతుంది. మీరు డాక్టర్ లా ఫీల్ అవ్వద్దు, యూఆర్ న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ చెప్పాలంటే, న్యూట్రిషన్ అడ్వైజర్ లేదా న్యూట్రిషన్ కన్సల్టెంట్. కన్సల్టెంట్ నథింగ్ బట్ ఏంటి, మీరు వాడుతున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు అంతే. మీ ఇంట్లో జాంకాయలు ఉన్నాయి, జామ చెట్టు ఉంది, జాంకాయలు కొన్ని తిన్నారు, ఇంకా ఎక్కువ వస్తున్నాయి, మీరు ఏం చేయొచ్చు, ఆ జాంకాయలన్నీ తీసుకొచ్చి ఒక చిన్న తట్లో పెట్టి గడ్డ మీద పెట్టి అమ్మచ్చా లేదా? దానికి ఏం కావాలి మీకు? మీకే సర్టిఫికేట్ కావాలా, మీకు ఏమైనా బిజినెస్ ఏమైనా కావాలా? అక్కర్లేదు. మీరు న్యూట్రిషన్ వాడుతున్నారు, దాని నుంచి వచ్చిన రిజల్ట్ మీకు బాగుంది కాబట్టి మీరు ప్రమోట్ చేస్తున్నారు అంతే. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ గురించి మాట్లాడండి, నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్. ఓకే, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మ్యాజిక్ కార్నర్. మీ బిజినెస్ లో అందరూ మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఓకే, ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నాం మాక్సిమం ఎక్కువ టైం. సో మీ ఇంట్లో అందరికీ కనిపించేలాగా ఒక మ్యాజిక్ కార్నర్ పెట్టుకోండి. కార్నర్ పెట్టుకొని మీరు వాడుతున్న ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మీరు ఒక పేస్ట్ వాడుతున్నారు అనుకో, 2 పేస్ట్లు ఆర్డర్ పెట్టుకోండి. ఒక పేస్ట్ డిస్ప్లేలో పెట్టండి, ఒక ఆయిల్ పెట్టండి, సోప్స్ పెట్టండి, షాంపూస్ పెట్టండి. మీ ఇంటికి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చినంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చూస్తారు, ఏంటి అని అడుగుతారు. ఎందువల్లంటే ఇంతవరకు ఏ ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ చూపిస్తారు, మేము ఇది కొత్తది కొన్నాం, ఇది కొన్నాం, ఇది కొన్నాం అని. ఇక తెలుసా, మా ఇంట్లో వాడే వస్తువులని వాడుతున్నాం, ఇదేంటి ఇలా పెట్టామంటే ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం, చాలా మంచి క్వాలిటీ అంటారు. సో ఎప్పుడైతే మీరు అలా ప్రమోట్ చేస్తారో, మీ బ్రాండ్ మీరు ప్రమోట్ చేయాలి. యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ బ్రాండ్. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్. మీ బిజినెస్ కి మీరే బాస్ అండి. మీ బిజినెస్ కి మీరే అన్ని మీరే. టర్న్ ఓవర్ లో షేర్ ఇచ్చే ఏకైక కంపెనీలో వెస్టేజ్ కంపెనీ ఫస్ట్ ప్లేస్ అండి. ఈ బిజినెస్ మీరు ఎంత టర్న్ ఓవర్ పుల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ బిజినెస్ అంత ఇన్కమ్ వస్తుంది. మీ బిజినెస్ కోసం ప్రతిరోజు ఏం చేస్తే మీ బిజినెస్ డెవలప్ అవుతుంది? సింపుల్ టిప్స్. మ్యాజిక్ కార్నర్ పెట్టుకోండి, ఒక టేబుల్ మీద మొత్తం మీరు వాడే సప్లిమెంట్స్ అన్ని పెట్టుకోండి, ఇంట్లో వాడుకునే అన్ని కూడా పెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే ఇలా మీరు ప్రమోట్ చేస్తారో ఆటోమేటిక్ గా చూసిన ప్రతి ఒక్కరు కూడా అడుగుతారండి, మీ బిజినెస్ ఫామ్ అవుతుంది ఆటోమేటికల్. ఓకే, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇస్ అ షేరింగ్ బిజినెస్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి, నేమ్స్ లిస్ట్. ఓకే సార్, నేను ఫస్ట్ స్టెప్ కంప్లీట్ గా చేశాను సార్, సెకండ్ స్టెప్ కూడా నేను పర్ఫెక్ట్ గా చేస్తున్నాను సార్, మూడో స్టెప్ అయినా కూడా నాకు బిజినెస్ అవ్వట్లేదు. ఓకే, సో నేను సింపుల్ టిప్ చెప్తానండి, నేమ్స్ లిస్ట్. మూడో స్టెప్ ఏంటి? నేమ్స్ లిస్ట్ అంటే
మనందరికి చిన్నప్పటి నుంచి ఉన్నది ఏంటంటే ఒక భయం అండి. ఓకే, ఒక భయం ఉంది ఒకటి, రెండోది మొహమాటం ఒకటి ఉందండి. భయం ఒకటి, మొహమాటం ఒకటి. ఓకే, అవతలోడు ఏమనుకుంటాడని ఒక ఫీలింగ్ ఒకటి. సార్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ భయం అనే పాయింట్ ని పక్కన పెట్టేసేయండి. ఓకే, అలాగే మొహమాటం, అస్సలు మొహమాట పడకూడదండి. అండ్ మూడోది అవతల వాళ్ళు ఏమనుకుంటే మీకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందువల్లంటే ఈ బిజినెస్ లోకి మీరు వచ్చింది అందరినీ కన్సల్ట్ చేసి రాలేదండి. మీకు ఏం కావాలనుకున్నారో మీ తాలూకా డ్రీమ్స్, మీ తాలూకా గోల్స్ మిమ్మల్ని వెస్టేజ్ లోకి నడిపించాయి. సో వేరే వాళ్ళ అభిప్రాయంతో మీకు సంబంధం లేదు. మీ తాలూకా మీ ఒపీనియన్, మీ తాలూకా ఫ్యాక్ట్స్ మీద మీరు డిపెండ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో మీరు నిర్మోహమాటంగా రాయాల్సింది ఏంటంటే నేమ్స్ అండి. ఏంటి ఆ నేమ్స్ అంటే మీకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాయండి ఒకసారి. ఎందుకు చెప్పమంటారు తెలుసా? ఎప్పుడైతే మీరు నేమ్స్ రాస్తారో మీకు తెలియదండి, ఎప్పుడైతే మీరు నేమ్స్ రాస్తారో ఆ నేమ్స్ బట్టి మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. కావాలంటే ఇప్పటికి ఖచ్చితంగా మీరు పెళ్లిళ్ళు చూసుంటారు, లేదా పెళ్లిళ్ళు చేసుంటారు, లేదనుకుంటే మీరు మీ ఇంట్లో ఫంక్షన్స్ కి మీరే దగ్గరుండి ఇన్విటేషన్స్ ఇచ్చుంటారు, ఖచ్చితంగా చేసే ఉంటారు. ఈ పనులు చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ముందు ఏం చేస్తారంటే ముందు లిస్ట్ రాయరా అని చెప్తారు. మన ఇంట్లో మన మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే మిమ్మల్ని కూర్చోబెట్టుకున్న బుక్ పెన్ను తీసుకొని రే పేర్లు చెప్తాను, పేర్లు రాక సార్ మన చుట్టాల పేర్లు అని చెప్పేసి చుట్టాలు అందరి పేర్లు రాస్తారండి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లోకల్ గా ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, లోకల్ గా వైజాగ్ లో చుట్టాలు అందరి పేర్లు ముందు రాయంటారు, వైజాగ్ అని పెడతారు, పేర్లన్నీ రాస్తారు రాయరా. తర్వాత బయటూర్లు, గాజువాకలు ఎక్కడ ఉన్నారు, నర్సీపట్నం ఎక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ మన చుట్టాలు ఉన్నారో ముందు ఏరియా పేర్లు గుర్తొస్తాయి. ఆ ఏరియా పేర్లు ఎవరెవరు ఇంటి పేర్లు గుర్తొస్తాయి, ఆ ఇంటి పేర్లతో ఎవరెవరు బంధువులు గుర్తొస్తారు. ఇలా ఒక లిస్ట్ రాస్తే యావరేజ్ గా ఒక 300 నుంచి 400 నేమ్స్ వస్తాయండి. వస్తాయా రావా? ఇప్పుడు నేనేమన్నానంటే మీరు వాళ్ళందరికీ చెప్పమని నేను చెప్పట్లే, ముందు లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసిన తర్వాత మీకు విషయం అర్థం ఏంటంటే వైల్ ప్రాస్పెక్టింగ్ డోంట్ ప్రీజడ్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. రా మెటీరియల్ ఏంటి? మీ నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేశారు, నేమ్స్ లిస్ట్ వచ్చేసింది. ప్రాస్పెక్టింగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్దాం అనుకునేటప్పుడు ఈ వెస్టేజ్ గురించి చెప్పొచ్చు, హెల్త్ గురించి చెప్పొచ్చు, లేదా బెస్టిల్స్ గురించి మాట్లాడచ్చు, ఎయిర్ ప్యూరిఫైర్ గురించి చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఖచ్చితంగా ముందు మీరు చేయకూడని పని అంటే డోంట్ ప్రీజడ్జ్. ముందుగా మీరు డిసైడ్ చేసి వీడు కొండో, వీడు వాడో, వీడికి వేస్ట్, వీడు అవసరం లేదు, వీడు నేను చెప్పిన మెను నన్ను ఏదో అంటాడు అని ఆ పాయింట్ ని మైండ్ లోంచి ముందు మీరు తీసేసేయండి. తీసేస్తే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా తెలియాలండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సార్, RRR అని ఒక సినిమా వస్తుంది, ఎన్టీఆర్ది, రామ్ చరణ్ది. ఓకే, సో వీళ్ళది సినిమా వస్తుంది. సినిమా ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, బట్ సినిమా అనేది ఒకటి తయారవుతుంది, షూటింగ్లు అవుతున్నాయని ప్రతిసారి కూడా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో అండ్ మనం కూడా చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తాం. చిన్న టేజర్ వచ్చేసరికి 30 సెకండ్ టేజర్ ని ఎంతో మంది మిలియన్స్ చూసారండి, దానికి కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సినిమా వచ్చినప్పుడు ఎలాగో తెలుస్తుంది కదా, అలాగే ప్రమోట్ చేస్తారు. కానీ సంవత్సరం నుంచి ఎందుకంటే అలాగ అన్నిసార్లు అంటే ఒక సినిమా అనేది రెడీగా వస్తుందని పీపుల్ అందరూ కూడా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూడాలి. ఆ క్యూరియాసిటీని క్రియేటింగ్ చేస్తేనే వాళ్ళ సినిమా అనేది హైప్ క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ బిజినెస్ బాగా అవుతుంది. అలాగే మీ బిజినెస్ లో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియాలి కదా. మీకు తెలిసిన వాళ్ళందరూ కొంటారని నేను చెప్పట్లేదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ మీరు చేస్తున్న బిజినెస్ మీకు తెలియాలి. మీ బిజినెస్ మీకు తెలుసండి, మీ బిజినెస్ మీరు చేస్తున్నారని అందరికీ తెలిస్తే ఆటోమేటిక్గా మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి ఎవరిని కూడా ప్రీజెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి నేను వెస్టేజ్ చేస్తున్నాను. ఇందులో సోకాల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, నేను వాడుతున్నాను, నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉండాలి. ఆటోమేటిక్ లిస్ట్ ప్రిపేర్ అయింది. ప్రాస్పెక్ట్ చేసేటప్పుడు రిజెక్ట్ చేయకూడదు. ఎప్పుడు సాగ్రిగేట్, ఆల్వేస్ క్యారీ ఏ పాకెట్ బుక్. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆ బుక్ పెట్టుకోవాలండి. ఈ రోజు ఎవరితో మాట్లాడాలి, ఎవరెవరికి నేను చెప్పాలి. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే బుక్ లిస్ట్ మీ దగ్గర ఉంటుందో డెఫినెట్ గా మీరు చూస్తారు, పలానా ఎక్స్ అనే పర్సన్ మీరు చెప్పారు, ఆయనకి ప్రొడక్ట్ చెప్పారా, ప్లాన్ చెప్పారా, ప్రొడక్ట్ చెప్పారు, ప్లాన్ చెప్పారు, ఇంకా ఆయన పర్చేస్ చేయాలి, ఐడి క్రియేట్ చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళకి ఫాలోఅప్ చేయాలి, వాళ్ళతో మాట్లాడుతుండాలి. ఎప్పుడైతే మీ నేమ్స్ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. ఎవ్రీ మంత్ మీ నేమ్స్ లిస్ట్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఇది సార్ ఎంతకాలం చేయాలి సార్ అంటే యు ఆర్ ఇన్ ద మాస్టర్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో మీరు మాస్టర్ అయిపోవాలండి. ఖచ్చితంగా రిపీట్ చెప్పాను ఆల్రెడీ. ఈ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటాయి సార్, రిపీట్ చేస్తూ ఉండాలి, కన్సిస్టెన్సీగా పర్సిస్టెన్సీగా చేస్తూ ఎప్పుడైతే ఉంటారో, ఎప్పుడైతే మీ నేమ్స్ లిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీ బిజినెస్, కొత్త బిజినెస్ వస్తూ ఉంటుందండి. పాత బిజినెస్, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉండాలి, కొత్త బిజినెస్ యాడ్ అవుతూ ఉండాలి. ఓకే, అంటే పాత టీం ఉంటుంది, కొత్త టీం యాడ్ అవుతుంది. ఓకే, అలాగే మన బిజినెస్ ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. రైట్. అండ్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్, ఇన్విటేషన్ అండి. సో ఇన్విటేషన్ దగ్గర కొట్టేసరికి ఖచ్చితంగా
మనకన్నా దీని గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పక్కర్లేదని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక స్టైల్ ఆఫ్ ఇన్విటేషన్ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఈ వెస్టేజ్ బిజినెస్ కోసం ఇలాగే ఇన్వైట్ చేయాలి, అలాగే ఇన్వైట్ చేయాలని ఏం చేయదు సార్. సింపుల్ గా చెప్తాను, మీరు మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది, వాళ్ళు ఎలా పిలుస్తారండి? మీకు బాగా దగ్గర చుట్టాలు, బాగా తెలిసిన వాళ్ళు మర్యాద పూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఒక కార్డు ఇచ్చి, పలానా డేట్, పలానా రోజున, పలానా టైంకి, పలానా మండపంలో పెళ్లి జరుగుతుంది, మీరు తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి తప్పకుండా రావాలి అని చెప్తారా లేదా మీరు? లేదంటే కార్డు ఇలా మొహమ్మకి ఇసిరేసి వచ్చే అంటారా? లేదా ఫోన్లో ఒక మెసేజ్ ఇలా ఇసిరి వచ్చే అంటారా? చాలా అంటే నేను ఎలా చెప్తానంటే చాలా వినమ్రతతో, చాలా జాగ్రత్తగా, ఇంపార్టెంట్ సార్ ఈ బిజినెస్ లో ప్రతి ఒక్క మీ నేమ్ చూసిన ప్రతి ఒక్క పర్సన్ విఐపి అండి, ఈజ్ ఎ విఐపి. మీకు తెలియదు సార్, ఆ ఒక్క పర్సన్ నుంచి క్రౌన్ రావచ్చు, ఆ ఒక్క పర్సన్ నుంచి డిఈసిడి రావచ్చు, ఆ ఒక్క పర్సన్ నుంచి మేబీ చెప్పలేం అంబాసిడర్ రావచ్చు. సో ఈ పాయింట్ ఏంటంటే అతను వచ్చి ఒక 20 లక్షలు 30 లక్షలు పీవీ చేయొచ్చు, హూ నోస్. బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఒక పండులో ఎన్ని విత్తనాలు ఉన్నాయి మనం లెక్క పెట్టచ్చు, కానీ ఒక విత్తనంలో ఎన్ని చెట్లు ఉన్నాయి మీరు లెక్క పెట్టగలరా? వి కాంట్. సో సేమ్ వే ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ మీకు ఒక ఒక బంగారు బాత్ అండి. ఓకే, సో గోల్డెన్ గూస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్విటేషన్ దగ్గర చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు సార్. దీనికి చాలా రకాల అప్రోచెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. కానీ నేనేం చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. రీసెంట్ గా మా సిస్టర్ మ్యారేజ్ అయింది. మా సిస్టర్ మ్యారేజ్ కి నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి, పలానా డేట్, ఓకే, పలానా టైం, పలానా ప్లేస్, ఈ మూడే చెప్తారా? ఖచ్చితంగా మీరు వచ్చి వాళ్ళని బ్లెస్ చేసి లంచ్ చేసి వెళ్ళండి అని చెప్తారు, అవునా కదా? ఇన్ ద సేమ్ వే ఈ రోజు ఈవినింగ్ 7 o'clock, రేపు ఈవినింగ్ 8:30కి ఒక మీటింగ్ ఉంది, తప్పకుండా నువ్వు రావాలి. ఒక్క అరగంట సేపు ఉంటుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది. ఆ చెప్పే స్పీకర్ అంతా విని నీకు ఏం అర్థమైందో నాకు చెప్పు, మనం కూర్చొని డిస్కస్ చేద్దాం. ఇంతే సింపుల్ గా నేను హార్ట్ఫుల్ గా చెప్పాలండి, హార్ట్ టు హార్ట్. ఓకే, సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్విటేషన్. సో ఇది ఆల్రెడీ మీ అందరూ చేస్తూ ఉంటారు, ఇదే చేయాలి. వెస్టీలో మళ్ళీ ఇంకా సెపరేట్ గా ఇంకేదో చేయాలనుకోవద్దండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ రాని వాళ్ళు, మనం చాలా హిందీ సినిమాలు చూస్తాం, ఇంగ్లీష్ మూవీస్ చూస్తాం, కొరియన్ మూవీస్ చూస్తాం, ఏ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. నిజం చెప్పండి, అర్థం అవుతుందా? ఆ ఫీల్డ్ మన అర్థం అవుతుంది అంతే. మన అందరూ తెలుగు వాళ్ళం, కానీ మన తమిళ సినిమాలు చాలా ఇష్టం, కానీ తమిళ ఒక్కడికి మాట్లాడడం రాదు, హిందీ ఒక్కడికి మాట్లాడడం రాదు, కానీ సినిమా మాత్రం అర్థమైపోద్ది. ఎలా సార్ అర్థమైపోద్ది? ఆ ఫీలింగ్స్ అన్నమాట. వాడి తాలూకా ఆ హీరో తాలూకా ఎమోషన్, అక్కడ హీరోయిన్ తాలూకా ఆ డైలాగులు కూడా మనకు అర్థం కావు, పిచ్చగా ఉంటది అనమాట. తెలుగే మనకు సరిగ్గా అర్థం కాదు, అలాంటిది వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి ఆ సినిమా సూపర్ అని చెప్తాం. మొన్న ఏదో రీసెంట్ గా వచ్చింది, అదేది మూవీ, వెంకటేష్ ఏదో డబ్బింగ్ చేశారు సినిమా, అదేదో సినిమా పేరు ఐడియా లేదు నాకు. సో ఆ మూవీ ధనుష్ గడ్ బాగా చేశాడా, వెంకటేష్ బాగా చేశాడా, మళ్ళీ దాని మీద ట్రోల్స్. తమిళ సినిమా అర్థం కాదు. నా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, సూపర్ ఉండే సినిమా, నీకేం అర్థమైందని అడిగాను, వాడికి ఏం అర్థం కాలేదు. ఆడు ఇప్పుడు తెలుగులో ఈ సినిమా చూసి ఓ ఆ డైలాగ్ అలా చెప్పాడని ఇప్పుడు చెప్తున్నాడు. సింపుల్ సార్, ఇదంతా ఏంటంటే మీకు ఆ ఇంట్రెస్ట్, మీకు ఆ ఎంతూజియాజం, మీకు ఆ ఎక్సైట్మెంట్ ఈ బిజినెస్ పట్ల ఉంటే డెఫినెట్ గా మీకు మాటలు రాకపోయినా ఈ బిజినెస్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ప్రూవ్ చేశారు, కళ్ళు లేని వారు ఆల్రెడీ యంగ్ ఎంటర్ప్రీనర్స్ అని చెప్పేసి రీసెంట్ గా మనకి మీటింగ్ జరిగింది. ఈజ్ అ బ్లైండ్. అలాగే మాటలు రాని వాళ్ళు, చూడలేని వాళ్ళు లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఎలాగని? సరే, స్పిర్లోన ఎలా ఉంటుందో, ఆ రంగు ఎలా ఉంటుందో కూడా తెలియదండి, బట్ ఆయన బిజినెస్ చేసి నెలకి ₹1,00,000 సంపాదించిన. ఎలాగా? ఇట్స్ సింపుల్ ఇన్విటేషన్ అండి. మీరు హృదయపూర్వకంగా మీరు ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేస్తారో బిజినెస్ లోకి, డెఫినెట్ గా వస్తారండి. మీరు ఇన్వైట్ చేసేటప్పుడే ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. ఆల్రెడీ నిన్న మీటింగ్ లో ఏలెన్ సార్ చెప్పారు. సో సేల్స్ మ్యాన్ బట్టి బిజినెస్ అండి. మీరు కొండవని మీరు వెళ్ళినా కూడా సేల్స్ మ్యాన్ కానీ ప్రాపర్ గా కానీ తీసి చూపించకపోతే మీకు చిరాకు వచ్చి బయటకు వచ్చేస్తారు. అదే ఆయన కొనాలని ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు కొనుక్కొని వస్తారు. ఇక్కడ కూడా మీ ఇన్విటేషన్ చాలా ఇంపార్టెంట్. మీ ఇన్విటేషన్ ఎంత ప్రాపర్ గా మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తే, ఆ వచ్చే పర్సన్ మీకు చెప్పలేము సార్, 1,00,000 పివి తీసుకురావచ్చు, భగవాన్ గారు లాంటి వాళ్ళు రావచ్చు, లేదా గోవింద్ దాసరి లాంటి వాళ్ళు స్పీడ్ రావచ్చు, లేదనుకుంటే కుశాల్ శర్మ బుల్లెట్ స్పీడ్ లో రావచ్చు. ఇలాంటి వాళ్ళు మీ టీంలో కూడా రావచ్చు. అలా రావచ్చు అంటే ముందు మీరు ఏం చేయాలి? మీ ఇన్విటేషన్ కరెక్ట్ గా ఉండాలి. మనం పెళ్లికి పిలిచేటప్పుడే ప్రాపర్ గా పెళ్ళలేదు, ఇంక వాడేమనుకుంటాడు, ఈడ పిల్లడమే సరిగ్గా పెళ్ళలేదు, ఆ భోజనాలు అలాగే ఉంటాయి, ఓకే, ఆ కళ్యాణ మండపం అలాగే ఉంటది, ఆ వచ్చిన రిసీవింగ్ అలాగే ఉంటది, మీకు ఇంకా అలాగే ఉంటది అనమాట. అనవసరంగా వచ్చానరా బాబు పెళ్లికి అనుకుంటాడు.
ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్విటేషన్ అంటే. సో డైరెక్ట్ అప్రోచ్ సాటిస్ఫైస్ ఇస్ అండ్ ఎక్స్ప్లోర్ అంతే సింపుల్ గా. డైరెక్ట్ అప్రోచ్ ఎలా ఉండాలంటే, ఒక బిజినెస్ చూసాను చాలా బాగుంది, మన అందరం విందాం రా. ఒపీనియన్ అప్రోచ్, కొంతమందికి ఒపీనియన్స్ ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళు డైరెక్ట్ గా రమ్మంటే వాళ్ళు రారు కాబట్టి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంతోష్ ఉన్నాడు మన టీంలో. సంతోష్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ అయిపోయింది కాబట్టి సంతోష్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. సంతోష్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, చిన్నోడు కాబట్టి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళేదని చెప్తే ఏమంటారు, నీకేం తెలుసు, కుర్రోడు కదా, నీకేం తెలియదు అనేస్తారు. మొహం మీదే వద్దు అనేస్తారు. కానీ సంతోష్ ఏం చేస్తాడంటే, నాకు తెలుసు సంతోష్ ఎలా చేస్తాడో, సంతోష్ ఒపీనియన్ అప్రోచ్ ని బాగా వాడతాడు. సో ఇలా ఇలా ఉంది సార్, వాళ్ళ ఒపీనియన్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్నారు, మా ఒపీనియన్ అన్వర్ గారు లా చేస్తున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ లా చేస్తున్నారు, ఇలా మీరు కూడా చూడండి, ఒక ఒపీనియన్ మీరు చెప్పండి, నేను చేయొచ్చా చేయకూడదా, ఎందుకు ఇంకా చదువుతున్నాడు కదా. సో ఒపీనియన్ అప్రోచ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్ అప్రోచ్ మీరు వెళ్ళి స్టూడెంట్స్ గా ఉన్న మీరు వెళ్ళి డైరెక్ట్ అప్రోచ్ ఎవరికి వెళ్ళకూడదు. మీరు ఒపీనియన్ అప్రోచ్ చేసిన వాళ్ళు సాటిస్ఫై అవుతారు. పోలే కుర్రోడు నన్ను బాగా అడిగాడు, నేను చెప్తాను, ఓకే నా సలహా నీకు కావాలి కదమ్మా, డెఫినెట్ గా నేను చెప్తాను అంటాడు. అలాగ వచ్చిన వాళ్ళ ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళ టీంలో జాయిన్ అయ్యారు. రైట్, సంతోష్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మీటింగ్ లో ఉన్నాడు, అర్థమవుతుంది తనకి. సో అలాగే తను ఏం చేశాడంటే ఒపీనియన్ తో ఆయన టీంలో చాలా మంది టీచర్స్ లాగిన్ చేసుకున్నాడు. అండ్ సస్పెన్స్ అప్రోచ్, ఇంకొంతమందికి ఎక్సైట్మెంట్ అనమాట. ఎలా ఉంటుందంటే, ఇక్కడ చాలా మంచి ఇన్కమ్ వస్తుంది, కొంతమంది ఎక్సైట్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏం చెప్పకూడదు, డైరెక్ట్ గా మీటింగ్ లో తీసుకొచ్చి వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతుంటారు. అలాగే ఎక్స్పాన్షన్ అప్రోచ్, కొంతమంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఇన్స్టెంట్ మనీ కన్నా కెరీర్ ఇన్కమ్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక 10-20 ఇయర్స్ తర్వాత, 30 ఇయర్స్ తర్వాత ఇలాంటి ఎక్స్పాన్షన్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. సో ఈ బిజినెస్ గురించి ఆ మాడ్యూల్ లో మనం చెప్తా ఉండాలి. సో ఎక్స్పాన్షన్ మాడ్యూల్ ఎవరికి ఉంటుంది, 40-50 ప్లస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇన్వైట్ చేసే పద్ధతి అనేది పర్సన్ బట్టి మారిపోతూ ఉండాలండి. అందరికీ జిందా తెలిసిమది కాదండి, ఒకటే సాయిబాల్ రుద్దుకుంటే తగ్గిపోద్దని కాదండి, అందరికీ జండూబం కాదండి, అందరికి ఒకలాంటి టాబ్లెట్ వేస్తే ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ఓకే, ఖచ్చితంగా మీ మీద మీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి కాబట్టి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. అండ్ డోస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫోన్ కాల్, కాంప్లిమెంట్, క్యూరియాసిటీ అండ్ ఫ్యామిలీ ఇన్ ప్రెసెంట్ సినారియో కోవిడ్ టైమ్స్. ఇన్వైట్ చేసేటప్పుడు వెంటనే ఈ అప్రోచ్ అన్ని మీరు అప్లై చేసేకూడదండి. ఫస్ట్ మీరు మాట్లాడుతూ ఉండాలి వాళ్ళతో. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు జాబ్ చేస్తే, ఎందువల్లంటే మనకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే కోవిడ్. అంటే నేను ఆపర్చునిటీ ఎందుకన్నానంటే, ఖచ్చితంగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైం మనకు వచ్చింది, ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం వచ్చింది. అందరికీ తెలుసు ఈరోజు ఫ్యామిలీలో హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీ టైం ఎలా ఉంది, మీ జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం కనుక్కోవచ్చు, వాళ్ళతో అడగచ్చు. సో వాళ్ళు చెప్పే పాయింట్కి మనం రిలేట్ చేసుకోవచ్చు. ఈ కోవిడ్ టైంలో ఆల్రెడీ 2 times ఎఫెక్ట్ అయ్యాను, చాలా హెల్త్ పాడైపోయింది, నేను చాలా వీక్ అయిపోయాను అంటే మనం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న సప్లిమెంట్ సజెస్ట్ చేయొచ్చండి. సో ఎవరైనా జాబ్ చేస్తూ జాబ్ లో శాలరీ తగ్గిపోయింది, ప్రెసెంట్ ఇన్కమ్ సరిగ్గా లేదంటే వాళ్ళకి ఆపర్చునిటీ చెప్పొచ్చు. సో ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరికి కూడా మంచి జాబ్స్ లేవు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ఎక్కడో దగ్గర జాబ్ చేస్తే కదా ఎక్కడో దగ్గర ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎలా ఇస్తారు ఫ్రెషర్స్ కి మేము అంటారు. మరి ఫ్రెషర్కి ఎప్పుడు ఫ్రెషర్ లాగే ఉండిపోతాడు అయితే నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మనకు ఒక పాయింట్ ఉందండి. సో ఆ ఇన్విటేషన్ ఆ పద్ధతిలో కానీ మీరు ప్రాపర్ గా ఇన్వైట్ చేస్తే వచ్చిన ఒక పర్సన్ డెఫినెట్ గా ఈ బిజినెస్ లో రాక్ అండ్ రోల్ చేస్తారండి. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 4th స్టెప్. అండ్ 5th మీటింగ్స్. సార్ ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 4 స్టెప్స్ సార్ నేను ఖచ్చితంగా 4 స్టెప్స్ చేస్తున్నాను సార్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 4 స్టెప్లు బాగా చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ వాడతారు, బాగా ప్రమోట్ చేస్తారు, ఖచ్చితంగా లిస్ట్ రాస్తారు, ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తారు, కానీ మీటింగ్స్కి వాళ్ళు రారు. ఇదొక పెద్ద ప్రాబ్లం అనమాట. మీటింగ్స్కి రారు. మీటింగ్స్ వీళ్ళు రాకపోతే, మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ప్రొడక్ట్ వాడకుండా చెప్తే ఎలాగైతే మీకు ప్రమోటింగ్ అవ్వదో, మీరు మీటింగ్స్ రాకుండా మీరు మీటింగ్స్ ఇంకోటి ప్రమోట్ చేయలేరు. ఎందుకంటే మీటింగ్ లో ఒక పాయింట్ వస్తుంది, ఇఫ్ నాట్ మీటింగ్స్ వాట్ ఎగ్జాక్ట్ ఎగ్జిస్ట్ హియర్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి సార్, మన బిజినెస్ లో మీటింగ్స్ కాకుండా ఇంకేం పని అని చెప్పండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక మీటింగ్ చేస్తున్నాను, ఆ మీటింగ్ మీరు అందరూ వింటున్నారు, రేపు పొద్దున మీరు ఒక మీటింగ్ చేస్తారు, నేను వింటాను, ఇంతేనా సార్? అదే పీపీటీ అదే మీటింగ్ చెప్తారు, బట్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉంటారు. ఇక్కడ మీటింగ్ లో ఎప్పుడు చెప్పేది చెప్తారు, సేమ్ పీపుల్ చెప్తారండి, బట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీటింగ్ టు మీటింగ్ మీరు నేర్చుకుంటారు. మీటింగ్ టు మీటింగ్ మీలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి. నేను లాస్ట్ ఇయర్ జూలై 20 ఎలా ఉన్నాను నాకు తెలుసు, అండ్ ఇప్పుడు ఆగస్టులో నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు. సో మీటింగ్ టు మీటింగ్ నేను నేర్చుకున్నాను, నేను డెవలప్ అయ్యాను. నేను ఈరోజు చెప్పే స్థాయికి, నేను ఈరోజు ఒక మీటింగ్ చేసే స్థాయికి వచ్చానంటే దాని కారణం మీటింగ్స్ వినడమే.
సార్ నేను మీలా మీటింగ్స్ చేయాలంటే ఏం చేయాలి సార్? ముందు మీరు మీటింగ్స్ వినండి, సింపుల్. ఓకే, మీటింగ్స్ ఆర్ హార్ట్ ఆఫ్ బిజినెస్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ మీటింగ్స్ అండి. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే, నిర్ణయాలు అంటే డెసిషన్స్ ఎప్పుడైనా వస్తాయి అంటే అది ఖచ్చితంగా మీటింగ్ లోనండి. ఈ రోజు ఒక మీటింగ్ లో ఒక టెస్టిమోనీ విన్నాను. ఓకే, లాస్ట్ టైం ఒకసారి మీటింగ్ లో ఒక టెస్టిమోనీ విన్నాను. ఒక పర్సన్ చెప్పారు ఆయన లైఫ్ స్టైల్ ఏ విధంగా మారింది వెస్టేజ్ బిజినెస్ గురించి చెప్పాడు అనమాట ఒక మీటింగ్ లో. సో ఎప్పుడైతే నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యానో, ఆ మీటింగ్ విన్న తర్వాత నాలో కొన్ని రకాల వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎస్, నేను కూడా ఈ బిజినెస్ చేస్తే నా లైఫ్ కూడా నేను మార్చుకోవచ్చు ఒక 5 years తర్వాత అన్న ఒక నిర్ణయం పడిందండి. ఆ నిర్ణయానికి ఈ రోజు నేను వెస్టేజ్ బిజినెస్ లో ఉన్నాను. ఓకే, హోమ్ మీటింగ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ మీటింగ్స్. ఈ బిజినెస్ అండి, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లాస్ట్ 3 days బ్యాక్ నేను విజయవాడ వెళ్ళాను. నా టీంలో ఒక ప్రాస్పెక్ట్, ఒక ఐ మీన్ సిల్వర్ డైరెక్టర్ టీంలో ఒక మేడం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈ బిజినెస్ ఎంత బాగుంటుందంటే, నేను పాత బిజినెస్ చేసేటప్పుడు నేను ఎవరింటికి వెళ్ళి మీటింగ్ చేయడానికి వెళ్తుంటే వాళ్ళు భయపడేవాళ్ళు అనమాట. ఎందువల్లంటే, బాబు వీడు వస్తాడు రా బాబు, డబ్బులు ఎక్కువ కట్టిస్తాడు, ఇది కట్టిస్తుంది కట్టి భయపడతారు. బట్ వెస్ట్లో ఉన్న బ్యూటీ అంటే హోమ్ మీటింగ్స్, దే ఆర్ కాల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మనకి అంటే మీకు సింపుల్ చెప్తాను, సేవింగ్స్ అనమాట. ఏంటంటే మీరు రూమ్ తీసుకోక్కర్లేదు, లాడ్జ్ల కోసం తిరగక్కర్లేదు, ఫుడ్ కోసం బయట ఫుడ్లు తినక్కర్లేదు. వెస్టేజ్ లో హోమ్ మీటింగ్స్ కానీ మీరు కానీ పర్ఫెక్ట్ గా బయట ఏరడగలు చేస్తే మీకు ఫుడ్, షెల్టర్ సూపర్ ఉంటుంది అండి, అకామిడేషన్. ఎందువల్లంటే ట్రీట్ లైక్ ఫ్యామిలీ. సో విజయవాడ వెళ్ళాం, విజయవాడలో మాకు 5 star ఎక్స్పీరియన్స్ అండి మాకైతే. సో నచ్చిన ఫుడ్ పెడతారు, అన్ని మన ఆయిల్సే, మన ఆయిల్తోనే ఫుడ్ పెడతారు, మన ఫుడ్డే, మన కందిపప్పు, మన శనగపప్పు, మన గోధుమ పిండి, అన్ని మనవే. నీట్గా వెళ్తాం, రెడీ అవుతాం, స్నానం చేస్తాం, ఫ్రెష్ అవుతాం, మార్నింగ్ టిఫిన్ పెడతారు. ఓకే, ఒక మీటింగ్ చేయమంటారు, మీటింగ్ అయిపోయి మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెడతారు, మళ్ళీ ఈవినింగ్ ఒక మీటింగ్ చేస్తాం, నీట్గా బెడ్ ఇస్తారు, పడుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే వస్తాం. ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ హోమ్ మీటింగ్స్ లో అవుతాయండి. ఎప్పుడైతే మీరు హోమ్ మీటింగ్స్ కి అటెండ్ అవుతారో పీపుల్ తో మీరు బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చండి. ఎక్కువ మందితో మీరు చాలా హ్యాపీగా, చాలా నవ్వుతూ మనం ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో. ఆ కంపెనీ మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఈ బిజినెస్ లో ఈ మంత్ 100 రూపాయలు పెట్టలేనంత మాత్రం వాడిని వేస్ట్ అని మీరు వదిలేకూడదండి. మన బిజినెస్ లో ఉంచాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్ అనమాట. ఈ మీటింగ్స్ వల్ల సాధ్యపడతాయండి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని పర్సనల్ ఛాలెంజెస్ ఉంటాయి, వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయలేరు. మీరు వెళ్ళి హోమ్ మీటింగ్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్ గా సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు మా ఇంటి చుట్టుపక్కల అందరినీ పిలుస్తానండి, మీరు రండి సార్ అంటారు. హోమ్ మీటింగ్ చేయడానికి మీరు రెడీగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్టీ, సిఇఓ, టీమ్ మీటింగ్స్, ట్రైనింగ్స్, జూమ్ సెషన్స్, కాన్ఫరెన్స్. ఇప్పుడు ఎలా కొంచెం లాక్డౌన్ ఓపెన్ అయింది కాబట్టి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం సార్. గుర్తుపెట్టుకోండి, వెస్టేజ్ లో విఐపి ఎక్స్పీరియన్స్ అండి. మీరు అసలు క్వశ్చన్ చేయక్కర్లేదు, మన ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నేను గోవింద్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. మీరు నంబర్ 1 year అంతా కూడా మేము హోమ్ మీటింగ్స్ మీదే. ఈ రోజున మాకు చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చిందండి. ఈ రోజు ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే, ఇప్పుడు మా టీమ్స్ ఏదో ఒక 1000 మంది ఉంటే మాకు 1000 మంది కుటుంబాలతో ఒక మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఈ రోజున 1000 ఫ్యామిలీస్. ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్స్, మన పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ మహా అయితే మనకి పేర్లు సహా 20-30 మంది తెలుసు మనకి. కానీ వెస్టేజ్ ఫ్యామిలీ చాలా పెద్ద అండి. నా టీమే 1000 మంది అయితే, ఇప్పుడు ఏఎల్ఎన్ సార్, భగవాన్ సార్, అన్వర్ గారు, వీళ్ళందరి టీం అంతా మన ఫ్యామిలీ అయినా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి మనకి. ఈ మీటింగ్స్ వల్ల ఇవన్నీ కుదురుతాయి. కాబట్టి హోమ్ మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి ఎప్పుడు కూడా మీరు మిస్ అవ్వకూడదండి. ఏదైనా ఒక స్పీకర్ గురించి మర్చిపోండి సార్. మీరు ఎప్పుడు కూడా స్పీకర్ గురించి మీరు మర్చిపోండి సార్. కాకి నల్లగానే ఉంటది, కోయిల నల్లగానే ఉంటుంది సార్. బట్ ఏది బాగా పాడుతుంది అనేది మీకు తెలుస్తుంది. 2 సేమ్ కలర్స్ కదా అని చెప్పేసి మీరు కాకి కోకిల ఒకటే పక్కన పడేయకూడదండి. కోకిల గొంతు ఒకలా ఉంటది, కాకి గొంతు ఒకలా ఉంటది. ఇక నా పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా మీటింగ్స్ ఇన్వైట్ చేసేటప్పుడు స్పీకర్ ని మీరు జడ్జ్ చేయొద్దు. ఆ స్పీకర్ ఆల్రెడీ సక్సెస్ అయితేనే స్పీకర్ మాట్లాడతాడండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు జడ్జ్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఆ సీట్ లో కూర్చొని మీరు మీటింగ్ చేయగలుగుతున్నారా? ఇఫ్ యూ నాట్ దట్ క్యాపబిలిటీ, డోంట్ జడ్జ్ అండి. దయచేసి మీటింగ్స్ ఎవరు చేసినా మీరు ప్రమోట్ చేయండి. ప్రతి మీటింగ్ మీరు ప్రమోట్ చేయాలి. ఓకే, నో బడీ కాల్స్ యూ, జస్ట్ ఫాలో వాట్సాప్ గ్రూప్స్. ఖచ్చితంగా ఇంకో విషయం సార్, ఈ మీటింగ్స్ గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆల్రెడీ వీఆర్ ఇన్ టెక్నాలజీ అండి. ఆన్లైన్ లో ప్రతిదీ బుక్ చేసుకోవడం వచ్చింది మనకి. ప్రతిదీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక పిన్నీస్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకో తెలుసా? మామిడాకులు తెలుసు కదండి, ఆకులు కూడా అమెజాన్ లో పెట్టి అమ్ముతున్నారండి. 21 ఆకు 108 రూపాయలంట. నమ్ముతారా? 21 లీవ్స్, మళ్ళీ ఫ్రెష్ లీవ్స్ అంట, 108 రూపాయలు. మళ్ళీ డిపి ప్రైస్ కూడా దాని మీద పెట్టాడు. అంటే ఈ రోజున ప్రతిదీ కూడా మొబైల్ టు మొబైల్ అయిపోయింది సార్. దయచేసి నాకు మీటింగ్స్ లేవు,
నాకు తెలియదని దయచేసి చెప్పొద్దని ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పరు. వాట్సాప్ లో మీకు వచ్చిన లింక్ వచ్చిందంటే యువర్ ఫీల్ లైక్ యువర్ బ్లెస్డ్ అండి. మీకు మీటింగ్ లింక్ వచ్చిందంటే మీరు చాలా అదృష్టవంతులు నిజంగా. ఎందుకు పంపిస్తారు సార్ చెప్పండి? నాలెడ్జ్ ఫ్రీగా ఇస్తున్నాం అంటే నేర్చుకోవడానికి ఏం సార్? ఈ రోజు నేను ఇంజనీరింగ్ చదవడానికి దగ్గర దగ్గర ఒక 10-12 లక్షలు ఖర్చు అయింది. చదువుకోవడానికి నేర్చుకోవడానికి 10 లక్షలు ఖర్చు అయింది. వెస్ట్ ₹1,00,000 సంపాదించవచ్చు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామంటే ఎందుకు నేర్చుకోకూడదు చెప్పండి? మీరు ఏదైనా నేర్చుకున్నారంటే అది మీటింగ్స్ ట్రైనింగ్స్ కానండి. ఓకే, అండ్ బిఫోర్ మీటింగ్ ఆఫ్టర్ ద మీటింగ్ చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ద మీటింగ్ అందరూ లాగిన్ అయ్యారా లేదా, జూమ్ అయితే అందరూ టైంకి వస్తున్నారు లేదా, మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్. ఓకే, ఖచ్చితంగా ప్రాస్పెక్ట్ ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయాలండి. అండ్ టీమ్ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ రోజు కూడా యంగ్ గ్రూప్ లో ఎవరో ఒక వీడియో పెట్టారు, వీడియో షేర్ చేశారు, ఒక స్టోరీ వచ్చింది. టీమ్ వర్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటనే దానికి. సో ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ అదే స్టోరీ చెప్తాను టీమ్ వర్క్ గురించి. అయితే బెస్ట్ ఒక సైకాలజీ క్లాస్ లో అందరూ స్టూడెంట్స్ అందరూ వచ్చారంట. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఏం చెప్పారంటే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఏంటంటే మీరు అందరూ కూడా బెలూన్స్ ఊదమని చెప్పారంట. బెలూన్స్ బాగా ఊది నాట్ చేసి ఆ బెలూన్ మీద వాళ్ళ పేర్లు రాసుకోమని చెప్పారంట. రాసుకోమని చెప్పిన తర్వాత ఆ బెలూన్స్ అన్ని తీసుకెళ్లి పక్క గదిలో వేసేయమని చెప్పారంట. టోటల్ గా చూసుకుంటే ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 200 బెలూన్స్ పక్క రూమ్ లో పడేశారు. ఆ టీచర్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు పక్క రూమ్ లో పడేశారు కదా, బెలూన్స్ అన్ని పడేశారు కదా, మీరు వెళ్ళి 10 minutes లో మీ బెలూన్ మీరు తీసుకుని రండి అని చెప్పారంట. చూడండి, ప్రతి ఒక్కరికి ఎన్న ఎక్సైట్మెంట్ ఏముంటుందంటే, నా బెలూన్ ఎక్కడ, నా బెలూన్ ఎక్కడ అని చెప్పి అన్ని బెలూన్స్ ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు. 10 నిమిషాలు కాదు కదా, పావు గంటనే సరే ఎవరి బెలూన్ వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. సో ఆ టీచర్ ఏం చెప్పారంటే, నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పారంటే, ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఎలాగ మీరు దొరకలేదు కదా, మీరు ఇప్పుడు ఏం చేయొచ్చంటే, మీకు ఏదైతే బెలూన్ దొరుకుతుందో ఆ బెలూన్ మీద ఎవరి పేరు అయితే ఉంటుందో ఆ పేరు పిలిచి వాళ్ళకి ఆ బెలూన్ ఇచ్చేయమని చెప్పారంట. విత్ ఇన్ 10 minutes లో ఎవరి బెలూన్ వాళ్ళ చేతిలో ఉందండి. సో ఫస్ట్ ఏం జరిగింది, సెకండ్ ఏం జరిగింది? ఫస్ట్ ఇండివిజువల్ గా ట్రై చేశారు. నేను ఇండివిజువల్ గా ట్రై చేస్తాను, నేను ఇండివిజువల్ గా చేస్తాను, నాకు వచ్చింది నేను చేస్తాను అని ట్రై చేస్తే ఏమైందంటే టైం వేస్ట్ అయిపోయింది, రిజల్ట్ అయితే ఏం రాలేదు. బట్ సెకండ్ టైం ఏం చేసిందంటే టీం వర్క్ చేశారండి. నా బెలూను వేరే వాళ్ళ దగ్గర ఉంది, వేరే వాళ్ళ బెలూన్ నా దగ్గర ఉంది, వేరే వాళ్ళ బెలూన్ నా దగ్గర ఉంది కాబట్టి ఆ బెలూన్ వాళ్ళకి ఇస్తే నా బెలూన్ నా దగ్గరికి వచ్చింది. అంటే నేను ఒకరికి హెల్ప్ చేస్తే నా కోసం ఇంకొకరు హెల్ప్ చేస్తే దిస్ కాల్డ్ టీమ్ వర్క్ అంటే. దిస్ వెస్టేజ్ బిజినెస్ ఇస్ కంప్లీట్ డిపెండ్ ఆన్ టీమ్ వర్క్. ఈ రోజు ఈ మీటింగ్ నిన్న మీటింగ్ భగవాన్ గారు చేశారు. భగవాన్ గారు చేసిన మీటింగ్ లో నా టీం అందరూ కూర్చున్నారు. ఈ రోజు నేను మీటింగ్ చేస్తున్నాను, వేరే టీం అందరూ కూర్చున్నారు. ఇట్స్ కాల్డ్ టీమ్ వర్క్ అండి. ఈ బిజినెస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అందరూ కలిసి చేసే బిజినెస్. ఓకే, విడివిడిగా చేసే బిజినెస్ కాదండి. సో అప్ లైన్ తో వర్క్ చేయాలి, డౌన్ లైన్ తో వర్క్ చేయాలి, క్రాస్ లైన్ తో వర్క్ చేయాలి, అందరూ కలిసి వర్క్ చేయాలండి, అందరూ కలిసి గ్రో అవ్వాలి. ఓకే, దిస్ కాల్డ్ టీమ్ వర్క్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 7th వన్, ఫాలో అప్ లైన్ అండి. ఫాలో అప్, సో ఫాలో అప్ అనొచ్చు లేదా ఫాలో అప్ లైన్ అనొచ్చు. ఓకే, ఫాలో అప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ. ఈ బిజినెస్ లో మీ 6 steps పర్ఫెక్ట్ గా చేసి ఫాలో అప్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఏమంటారు తెలుసా? గడేశారు, గొల్లెం పెట్టారు, కప్పేయడం మర్చిపోయారు మీరు. మీకు అర్థమైందా? ఎంత సిల్లీగా ఉంటుందో. ఈ 6 steps బాగా చేసి 7th step ఫాలో అప్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది సార్? చూడండి, ₹149 రీఛార్జ్ చేసుకుని ఒక సిమ్మే మంత్ అయిపోయేసరికి మంత్ 3 రోజుల నుంచి మనకు మెసేజ్ వస్తూనే ఉంటది, రీఛార్జ్ చేయించండి, రీఛార్జ్ చేయించండి, రీఛార్జ్ చేయించండి. ఆఖరికి ఫోన్ ఎత్తినా కూడా చెప్పేస్తుంది, మీ ప్లాన్ వ్యాలిడిటీ ఈ రోజుతో అయిపోతుంది, రీఛార్జ్ చేయమని. ఒక ₹149 రీఛార్జ్, ఒక ఫోను వాడే అన్నిసార్లు మనల్ని ఫాలో అప్ చేస్తే మనం ఎందుకు మన ₹1,00,000 సంపాదించుకునే ఆపర్చునిటీ, ఇంత పెద్ద డ్రీమ్స్, ఇన్ని గోల్స్ ఉన్నాయి. ప్రొడక్ట్ వాడారు, లిస్ట్ ప్రిపేర్ చేశారు, ఇన్వైట్ చేశారు, మీటింగ్ లో కూర్చోబెట్టారు, గ్యాదరింగ్స్ చేశారు, కానీ ఫాలో అప్ చేయట్లేదు. మీరు ఫాలో అప్ చేయకపోతే ఏమవుతుందంటే మీ బిజినెస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుందండి. చాలా మంది కొన్ని కంప్లైంట్స్ చెప్తా ఉంటారు, ఒకప్పుడు ఈయనకి నేనే చెప్పాను సార్, కానీ అప్పుడు ఈయన రాలేదు, కానీ ఇప్పుడు వచ్చేసి ఫుల్గా ఎరగదీస్తున్నాడు అంటారు. నిజం చెప్పమంటారా? ఆయన రాలేదు కాదు, మీరు ఫాలో అప్ చేయలేదు. తనని తాను ఒప్పుకోరండి ఈ బిజినెస్ లో, చాలా ఇంపార్టెంట్. మీరు ఒప్పుకుంటారా? ఎవ్వరూ ఒప్పుకోరు. నేను ఫాలో చేయకపోవడం వల్ల, ఇప్పుడు ఈ రోజు భగవాన్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రామకృష్ణ గారు వచ్చి నాకు చెప్పారండి, నేను పెద్దగా పట్టించుకోలేదు, బట్ రామకృష్ణ గారు ప్రతిరోజు ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు, ఈ రోజు బిజినెస్ ఉండడానికి కారణం రామకృష్ణ గారు ఫాలో అప్ అని చెప్తారు. నేను కూడా ఈ బిజినెస్ ఉండడానికి కారణం గోవింద్ ఫాలో అప్. 1 year ఫాలో అప్ చేశాడండి. 1 year ఫాలో అప్ చేశాడు కాబట్టి నేను ఈ రోజు బిజినెస్ లో ఉన్నాను. ఇప్పుడు ఫాలో అప్ చేయడం వల్ల ఒక ఇండివిజువల్ పర్సన్ వచ్చి ఈ రోజు మీటింగ్స్ చేసుకొని ఒక 1000 మంది టీం క్రియేట్ చేసుకొని
నెలకు 3-4 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేయగలిగే క్యాపబిలిటీ నాకు వచ్చిందంటే దానికి కారణం ఏంటి? ఫాలో అప్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే అన్ని స్టెప్పులు చేసి 7 స్టెప్ చేయడం మానేస్తారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఒక్క 7 స్టెప్ చేశారనుకోండి, మీరు ఓన్లీ ఫాలో అప్ చేశారనుకోండి, మీరు బిజినెస్ లో ఖచ్చితంగా గ్రో అయిపోతారండి. ముందు 6 స్టెప్పులు చేసి 7 స్టెప్ చేయలేదు అనుకోండి, మీరు బిజినెస్ లో ఉన్నా కూడా ఉపయోగం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఈ డైరెక్ట్ గా చెప్పానంటే, మీరు మీ టీమ్ ని ఫాలోఅప్ చేయట్లేదు, మీ డౌన్ లైన్ ని ఫాలోఅప్ చేయట్లేదు, మీ కస్టమర్ ని ఫాలోఅప్ చేయట్లేదు, ప్రొడక్ట్స్ ఇస్తున్నారు అంతే. వాళ్ళ రిజల్ట్ వచ్చిందా రాలేదా, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమంటారు, ఇంకొక పర్సన్ ఎవరో వస్తారు, ఆయన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పినా చెప్పకపోయినా ఆయన ఫాలోఅప్ బాగా చేస్తుంటాడు. సార్ సప్లిమెంట్స్ చేస్తున్నారు లేదా, అదే అయిపోయింది ఇది అయిపోయినప్పుడు వీళ్ళ ఫాలోఅప్ నచ్చి వాళ్ళ దగ్గరికి జాయిన్ అయిపోతారండి. మనం లబోదిబం అంటాం, బాగా గుర్తుపెట్టుకోండి. మీ టీం వేరే టీంలోకి వెళ్ళిపోయింది కానీ మీ కస్టమర్స్ వేరే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిపోయారంటే దానికి కారణం మీ ఫాలోఅప్ సరిగ్గా లేదని అర్థం. ఓకే, దిస్ వెరీ ఇంపార్టెంట్. రెడీ టు కండక్ట్ హోమ్ మీటింగ్ విత్ దేర్ ఫ్రెండ్స్, బుక్ ఏ మీటింగ్ అట్ దేర్ ఫ్రెండ్స్ ప్లేస్ ఆర్ షెడ్యూల్ సెకండ్ మీటింగ్ విత్ దమ్. ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేస్తూ ఉంటే మీటింగ్ టు మీటింగ్ స్టార్ట్ అయిపోతాయండి. ఓకే, ఆఫ్టర్ మీటింగ్ సిట్ విత్ దమ్ అండ్ క్లారిఫై దర్ క్వశ్చన్స్. సో మీరు ఆన్లైన్ లో జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు, ఖచ్చితంగా వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీరే అడగాలి. మీకు ఏం నచ్చింది, మీకు ఏం నచ్చలేదు, మీకు ఏ పాయింట్ నచ్చింది. ఓకే, అండ్ సింపుల్, ఫాలో యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. మీరు ఫాలో అప్ చేయాలి, అలాగే మీరు ఫాలో అవ్వాలండి. ఎవరిని? మీ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మీరు అప్లైన్ ఫాలో అవుతారో ఆయన మీకు టిప్స్ ఇస్తూ ఉంటారు. మీకు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే దానికి టిప్స్ చెప్తా ఉంటారు. ఓకే, ట్రాక్ యువర్ కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్ కన్జ్యూమ్ బట్ నాట్ బిజినెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ బిజినెస్ లో కస్టమర్ గా ఉండి డిస్ట్రిబ్యూటర్ కాలేదు అంటే ఖచ్చితంగా ఆ కస్టమర్ మీరు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. ఎందువల్లంటే బాగా వాడిన కస్టమరే చాలా బాగా చెప్పే డిస్ట్రిబ్యూటర్ అవుతారండి. నేను దీన్ని బాగా ఫిలాసఫీ నమ్ముతాను. ఎవరైతే ప్రొడక్ట్స్ బాగా వాడతారో వాళ్ళు బాగా చెప్తారు లేదా, 100% బాగా చెప్తారు. కాబట్టి ట్రాక్ యువర్ కస్టమర్స్, డిస్ట్రిబ్యూటర్స్ హూ కన్జ్యూమ్ బట్ నాట్ ఇన్ బిజినెస్. ఓకే, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి, 7 స్టెప్. సో ఈ 7 స్టెప్లు ఎవరైతే సరే ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి, సింపుల్, సక్సెస్ ఇన్ 7 ఈజీ స్టెప్స్. ఏంటంటే ఫస్ట్ స్టెప్ 100% యూజర్ ఆఫ్ ద ప్రొడక్ట్స్, షేర్ ద ప్రొడక్ట్స్, మేక్ ఏ లిస్ట్, ఇన్వైట్, మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో అప్. ఇక చూడండి, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, 7 రోజులు, 1 నుంచి 7. ఈ 7 స్టెప్స్ ఈ 7 రోజులు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి వెస్టేజ్ బిజినెస్ లో. ఓకే, అండ్ నోయింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, వి మస్ట్ అప్లై, విల్లింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, వి మస్ట్ డూ. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని తెలిసినంత మాత్రాన చేసినట్టు కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఎప్పుడైతే చేస్తారో, ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తారో డెఫినెట్ గా అప్పుడే మీరు చేస్తారు, అప్పుడే మీరు సక్సెస్ అవుతారండి. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్రూస్ లీ చెప్పాడు. ఓకే, నెక్స్ట్, ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫెల్ట్ హ్యాపీ టు సర్వ్ యూ ఆల్. సింపుల్ అండి, ఈ బిజినెస్ లో మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ చెప్పి, ఎందుకంటే మీరు సక్సెస్ అయితే మేము సక్సెస్ అవుతాం, మనందరం సక్సెస్ అయితే టీం సక్సెస్ అవుతుంది. ఏదైతే మనం విజన్